అరుంధతి ఇంటికి వచ్చేసింది. రాగానే రామచంద్రకి కృష్ణవేణి గురించి చెప్పింది. ఫ్లాస్క్లో కాఫీ ఉంటే ఇద్దరికీ సర్దింది. కృష్ణవేణి మత్తులోంచి బయటికి వచ్చింది. కాఫీ తాగేసరికి మామూలు అరుంధతి అయిపోయింది. నేను లేనప్పుడు విరాట్ ఏమైనా వచ్చాడా? 2 రోజుల నుంచి రావటం లేదు. రాలేదు. ఏదైనా పని ఉందేమో. ఖాళీగా ఉంటే వస్తాడు. అలా అని ఆమె అనుకోలేకపోయింది. అరుంధతికి ఆ మాటలు సంతృప్తిగా లేవు. రోజూ ఏదో ఓ టైంలో వచ్చి కబుర్లు చెప్పే విరాట్ ఎందుకు రావటం లేదు? ఏం జరిగింది అని అడగటానికి కూడా కనిపించటం లేదు. కనిపించినా ఏదో 2 ముక్కల్లో జవాబిచ్చేసి వెళ్ళిపోతున్నాడు. విరాట్లో ఈ మార్పు ఏంటో అరుంధతికి అర్థం కాలేదు. ఈ మధ్య రామచంద్రకి కూడా అనుమానం వచ్చింది. విరాట్ గురించి అడుగుతున్న రామచంద్రకి జవాబులివ్వటానికి కష్టపడుతుంది. అరుంధతి రాత్రికి మాత్రం చపాతీలు కూర కావాలని కృష్ణవేణికి చెప్పింది. కృష్ణవేణి కూడా కూరలు చపాతీలు అవి తెస్తుంది. అరుంధతి వాటి డబ్బుని వెంటనే ఇచ్చేస్తుంది. ఓసారి భారతిగారు కూడా వచ్చారు. ఈసారి వాళ్ళు సినిమాలు పుస్తకాల గురించి పాటల గురించి కవులు రచయితల గురించి మాట్లాడుకుంటుంటే సమయం తెలియలేదు. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నా మనసు మాత్రం విరాట్ మీదకి తిరుగుతుంది. మర్నాడు పొద్దున్నే ఎప్పటిలాగానే పని మనిషి నవ్వుతూ రాలేదు. రాత్రి విజయమ్మగారు వచ్చినట్టున్నారు. నాకు వంటింట్లో పని చేసుకుంటూ కనిపించారు. విజయ వచ్చిందా? తెలీదే. డెలివరీ అయ్యే వరకు రానంది కదా, అప్పుడే ఎలా వచ్చింది? ఏమోనమ్మా, ఉండు ఓసారి వెళ్ళి చూసొస్తాను. అరుంధతి ఉత్సాహంగా లేవపోయింది. మళ్ళీ గుర్తొచ్చింది విరాట్ తమతో సరిగ్గా ఉండటం లేదని. విరాట్ మాట్లాడకపోవటానికి విజయ్ను చూడటానికి తను వెళ్ళటానికి సంబంధం లేదు. రెండింటికి ముడిపెట్టక్కర్లేదు. వెళ్ళాలనుకుంటే వెళ్ళటమే. కానీ ఎందుకో తటపటాయించింది. విజయ్ వెళ్ళేటప్పుడు కూతురు డెలివరీకి వెళ్తున్నట్టుగానే భావించింది. ఇప్పుడు కూడా అదే భావన ఉంది. అందుకే ఓసారి చూసి రావాలి. విరాట్ సరిగ్గా ఉండకపోతేనేం? విజయ్కి తెలుసు తనేంటో, తన మనసేంటో, ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఓసారి కనుక్కుని వచ్చేస్తే అని అనుకుంది. అయితే విరాట్ కాలేజీకి వెళ్ళిపోయాక వెళ్ళాలి. గబగబా పని చేసుకుంటున్నా మనసు విరాట్ గురించే ఆలోచిస్తుంది. విజయ్ వచ్చిందని పని మనిషి చెప్తే తెలిసింది. పని మనిషి చెప్పకపోతే తెలిసేది కాదు. అంటే విరాట్ చెప్పదలుచుకోలేదా? ఎందుకని? విరాట్ చెప్పలేదే అని ఎందుకు చెప్పలేదు? ఏం జరిగింది? తనేమైనా తప్పు మాట్లాడిందా? ఎంత ఆలోచించినా తన మూలంగా ఏది తప్పు జరిగినట్లు కనిపించలేదు. తన కొడుకు వయసువాడు. కొడుకుని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో క్షమించేసింది. ఇప్పుడు కూడా అంతే. ఇలా అనుకున్నాక మనసు కాస్త ప్రశాంతంగా అయ్యింది. డెలివరీ అయ్యే వరకు రానన్న విజయ్ ఎందుకొచ్చిందో, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుందామని ఎంతో ఉత్సాహంగా విజయ్ని చూడటానికి వెళ్లాలని తన ఇంటి తలుపు తీసింది. ఎదురుగా ఉండే విరాట్ ఇంటికి తాళం వేసి ఉంది. పని మనిషి తప్పు చెప్పిందా? అలా చెప్పాల్సిన అవసరం దానికే ఉంది. రావటం నిజమే అయి ఉంటుంది. అసలు విజయ్ ఎప్పుడొచ్చింది? ఎప్పుడు వెళ్ళింది? ఎందుకొచ్చింది? ఎందుకు వెళ్ళింది? వచ్చిన మనిషి తమని చూడటానికి ఎందుకు రాలేదు? మనసు మూలిగింది. మరోసారి బంధాలు బాధించాయి, మోసం చేస్తున్నాయి. బంధాలు మోసం చేస్తాయని తెలిసి కూడా ఎవరికీ దగ్గరగా వెళ్ళకూడదు అనుకున్న తాము విజయ విరాట్ దగ్గర ఎందుకు వెళ్లారు? ఆ తర్వాత కూడా ఏదో పని మీద తలుపు తీసినప్పుడల్లా ఎదురు ఇంటి వైపు చూస్తూనే ఉంది. తలుపు మూసే ఉంటుంది. తాళం అలాగే ఉంది. విజయ్ వచ్చి వచ్చి వెళ్ళిందన్న సంగతి భర్తకి చెప్పదలుచుకోలేదు, బాధపడతాడని. కానీ ఆ రోజున ఏదో మాటల సందర్భంలో చెప్పేసింది. అరుంధతి తీసుకున్నంత సీరియస్గా రామచంద్ర తీసుకోలేదు. ఏదో అర్జెంటు పని మీద వచ్చిందేమో, హడావిడిగా వచ్చి ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవడం కోసం వచ్చిందేమో, అంతే అయి ఉంటుంది. వదిలేయి, మరో అర్థం తీయకు అనేశాడు తేలిగ్గా. కానీ అరుంధతి తేలిగ్గా తీసుకోలేదు. తనకున్న ఉత్సాహం విజయ్కి లేదు అని అర్థమయ్యింది. విరాట్ కూడా అలాగే ఉంటున్నాడు. విరాట్ చెప్పలేదని బాధపడింది. కానీ విజయ్ కూడానా? ఏమైంది? ఎందుకు మారిపోయారు? ఇద్దరూ తమను తప్పించుకుని తిరుగుతున్నారు. ఈసారి ఎలాగైనా విరాట్ని కలవాలి, కలిసి అడగాలి. విజయ్ వచ్చి వెళితే చెప్పలేదెందుకని అదొక్కటే కాదు, విజయ్ గురించిన విషయాలు ఇంకా ఎన్నో అడగాలి. ఆలోచిస్తే ఎందుకు అడగాలి అన్న నిర్ణయానికి వచ్చింది. తామంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? వాళ్ళేం సొంత వాళ్ళు కారు. సొంత పిల్లలకే తమ మీద ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళకెందుకుంటుంది? ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది కలుస్తారు, విడిపోతారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, దారిలో కలిసిన బాటసారులు. కానీ ఆ విధంగా ఆలోచించటానికి ఆమె మనసు ఊరుకోలేదు. వాళ్ళ ప్రవర్తనని లైట్గా తీసుకోదలుచుకోలేదు. వాళ్ళు తమని దూరం పెడుతున్నారంటే తమకి అవమానం కాదా? తమని తక్కువ చేసినట్లే. వాళ్ళిద్దరికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని ఆమెకు అనిపించింది.
కానీ తెలియకుండానే ఆ రోజు నుంచి విరాట్ కోసం ఎదురు చూస్తూ కనబడితే మాట్లాడటం కోసం తమ ఇంటి గుమ్మం దగ్గరే కాపు కాస్తుంది. ఆ రోజున ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. తలుపుకి తాళం వేసి లేదు. అడగాలనుకున్నది అడిగేయాలనుకుంది. అందుకని చేసిన కూర పులుసు తీసుకుని వెళ్ళింది. లోపల డైనింగ్ టేబుల్ మీద పెట్టి విరాట్ని చూస్తూ అంది. అరుంధతిని చూడగానే వెంటనే కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూడటం మొదలెట్టాడు. ఏం విరాట్, ఈ మధ్య మమ్మల్ని తప్పించుకుని తిరుగుతున్నావు? ఏం జరిగింది? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? చెప్తే మేము సరిదిద్దుకుంటాం. అంతేకాని మాటలాడటం మాత్రం మానేయకు. తనని కానట్టుగా విననట్టుండిపోయాడు. తలని తిప్పలేదు. కిటికీ దగ్గర అలాగే నుంచుని బయటికి చూడటం మొదలెట్టాడు. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉన్నాడు. అరుంధతికి అవమానంగా అనిపించింది. తనకన్నా ఎన్నో ఏళ్లు చిన్నవాడు. అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా ఏటో చూస్తున్నాడు. ఎంత నిర్లక్ష్యం, ఎంత అహంకారం. ఇంకా అక్కడ పనేముంది? వెళ్ళిపోవాలనుకుంది. ఒక అడుగు పక్కకి వేసింది. అంతలోనే ఆమె వైపు తిరిగాడు. మీకు విని తట్టుకునే శక్తి ఉందో లేదో నాకు తెలియదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఒక్కటి అడుగుతాను. బిందు మీ అమ్మాయా? బిందు. అరుంధతి ఆ మాట విని ఉలిక్కిపడింది. ఆ ప్రశ్నకి వింతగా విరాట్ని చూసింది. కళ్ళు పెద్దగా అయ్యాయి. బిందు. ఆ పేరుని ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి నోటి వెంట వచ్చింది. బిందు విరాట్కి తెలుసా? తెలిస్తే ఎలా, ఏ విధంగా? సందేహంతో చూస్తుంటే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు లేనిది ఈ రోజున ఎందుకు చెబుతున్నాడు? ఇప్పుడు విరాట్ చెప్పబోయేది ఏమిటో కానీ అది విని తట్టుకునే శక్తి ఉందో లేదో అని ముందరే ఎందుకు అనేశాడు? అసలు ఏం చెప్పాలనుకున్నాడు? అంటే చెప్పబోయేది అంత భయంకరమైన విషయమా? నేను మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని. ఆమె అత్యాచారానికి గురి అయిన రోజు బిందు నాతోనే మాట్లాడింది. ఓ విధంగా నేనే ఆమె మరణానికి కారణమని అంతా అన్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అందుకని నేను ఎవరో మీకు తెలిస్తే మీరు నాతో మాట్లాడరని నాకు తెలుసు. నేను ఎవరో, బిందుకి నాకు ఉన్న స్నేహం ఎప్పుడో ఎవరో చెప్తేనే తెలిసే కన్నా నేనే చెప్తే మంచిదనిపించింది. అందుకే నేనే ఆ పని చేస్తున్నాను. నోరు తెరుచుకుని విరాట్ని చూడటం మినహా మరేం చెయ్యలేకపోయింది. 2 5 దిమ్మెల మధ్య తలని పెట్టి నొక్కేసినట్లుగా, స్పర్శ కోల్పోయినట్లుగా ఉండిపోయింది. కళ్ళ ముందున్నవి ఏదీ కనిపించటం లేదు. అంతా శూన్యం. చెవులు పగిలిపోయే నిశ్శబ్దం. జరుగుతున్నది పంచేంద్రియాలకి అందటం లేదు. కర్కశంగా ఉన్న, కఠినంగా ఉన్న సత్యం. అది అసత్యం అయితే బావుండును. కానీ కాదు. అందుకే అరుంధతికి కాలి కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది. భయపెట్టడానికి రాక్షసులు, జంతువులు, అర్ధరాత్రి, అమావాస్యలు అక్కర్లేదు. ఓ నిజం కూడా భయపెడుతుంది. ఇప్పుడే అది జరుగుతుంది. ఆ నిజం ఎదురుగా ఉన్న విరాట్ మాటలు. స్పర్శ కోల్పోయినట్లుగా ఓ మొద్దులా నుంచుంది. ఏడవాలని ఉంది. కానీ కన్నీరు కార్చటానికి కళ్ళు కలిసి రావటం లేదు. నాకు తెలుసు మీరు నమ్మరని. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం మాత్రం ఇదే. ఆమె మాటలు మరిచిపోయింది. గొంతులో ఏవో గోలీలు అడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మాటల్ని వెతుక్కోవలసి వస్తుంది. మాటలు, వాక్యాలు అన్నీ ఒక్కసారిగా పేకమేడల్లా కూలిపోయాయి. మనసు అనువదిస్తే కానీ మాటలు పైకి రావు. ఆ క్షణంలో ఆమె నిరక్షరాస్యురాలైంది. భరించలేని బాధ. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ఎక్కడో పొరల కిందికి వెళ్ళిపోయిన కూతురి జ్ఞాపకాలు మరోసారి, మరో విధంగా ఈ విరాట్ మూలంగా ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలతో ముఖాముఖి చేయగల ధైర్యం లేదు. వాటి నుంచి వెళ్ళిపోవాలనే ప్రయత్నం ఫలించేటట్లు లేదు. బిందు నీకెలా తెలుసు? అది కూడా మా అమ్మాయని ఎలా అనుకున్నావు? మాటలు నూతిలోంచి వచ్చాయి. మీ దేవుడి గదిలో ఆమె ఫోటో చూశాను. వెంటనే గుర్తుపట్టాను. బిందు ఫోటోలు ఇంట్లో గోడలకి కానీ టేబుల్ పైన దండాలు వేసి ఎక్కడా ఉంచలేదు. అందరికీ కనబడే విధంగా ఉంటే చూస్తారు. ఆ ఫోటోని, వేసిన దండని ఎవరైనా చూస్తే ఎవరి అమ్మాయి అని అడుగుతారు. అక్కడితో ఆగరు. ఇంకా ఎన్నో అడుగుతారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చుకోవాలని లేదు. ముఖ్యంగా ఎవరి సానుభూతి కావాలనుకోవటం లేదు. ఆ జ్ఞాపకపు దిగులు ఒక్కసారిగా మూట విప్పుకుంది. క్రూర, దుర్మార్గ, దుష్ట శక్తులతో పోరాడి అలిసి బలైపోయిన కూతురు గుర్తొచ్చింది. చిరిగిన బట్టలతో, విడిపోయిన జుట్టు, పాయలు పాయలుగా ఉన్న తల, తలకి తగిలిన దెబ్బ, అక్కడి నుంచి కారుతున్న రక్తంతో, ఒంటి నిండా గాయాలతో, దెబ్బలు, ఘాట్లు, గీట్లు, స్పృహలేని స్థితిలో ఉన్న బిందు ఓ 2 రోజులు తెలివి వచ్చాక మరో 2 రోజులు ఉంది. ఆ 2 రోజులు నరకయాతన పడింది. ఆ తర్వాత పోయింది. ఆ తర్వాత అంతా ప్రశాంతతే.
ఆమె మరణం సమాజాన్ని కుదిపేసింది. అలాంటిది ఆమె మరణానికి తనే కారణమని అన్నాడు. అలా అని అందరూ అనుకుంటున్నారని కూడా అన్నాడు. అది నిజమా? నిజమే అయి ఉంటుంది. లేకపోతే ఎందుకంటాడు? అబద్ధం ఎందుకు చెప్తాడు? నన్నే మీ అమ్మాయి ప్రేమించిందని ఎలా అంటాడు? కళ్ళు విప్పాచి చూడటం మినహా మరేం చేయలేకపోతుంది అరుంధతి. మీ అనుమానాలు నాకు తెలుస్తున్నాయి. అది సహజమే. మీ బిందు నాకు కాలేజీలో స్నేహితురాలు. అలా మాత్రమే అంటే అని నేను అనుకున్నాను. కానీ ఆమె అనుకోలేదు. నా స్నేహాన్ని ఆమె ప్రేమ అనుకుంది. స్నేహం వేరు, ప్రేమ వేరు. ఆ రెండింటికి మధ్య ఉన్న గీతని ఆమె గమనించలేకపోయింది. ఆ రెండింటి మధ్య ఉన్న తేడాని గమనించలేకపోయింది. ఇది నా తప్పు కాదు. ఇందులో నా తప్పేం లేదు. తప్పు లేదా? మరి తప్పెవరిది? కూతురిదా? కూతురి జ్ఞాపకాలని పోగు చేసుకోనక్కర్లేదు. అవి అలా ముగిసిపోతున్నాయి. ఒకటా రెండా 20 ఏళ్లు పెరిగిన కూతురి జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో. ఆనందంగా ఉన్నప్పుడు అవి అన్నీ రేసుగుర్రాలే. కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆమె జ్ఞాపకాలు పిచ్చి కుక్కలే. అందుకే దాని వెంట పరిగెత్తటానికి భయం. కానీ మరణం గురించిన జ్ఞాపకాలు వేరు. దాని వెంట పరిగెత్తాలని లేదు. కానీ కూతురి మరణం అన్ని మరణాల్లాంటిది కాదు. దాని గురించిన జ్ఞాపకాలు తలుచుకోవటానికి కూడా వీల్లేనంత భయంకరమైనవి. కానీ ఆ మరణం తననే కాదు, అందరినీ కదిలించింది. అలా కూతురు మరణించటానికి, లోకం విడిచి వెళ్ళిపోవటానికి కారణమైనవాడు ఎదురుగా ఉన్నాడు. పైగా తన తప్పేం లేదంటున్నాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. ఆ పిల్లాడిని కలుసుకుంటుందని అనుకోలేదు. అసలు ఆ ఊహే రాలేదు. ఊహకే అందలేదు. భూమి గుండ్రంగా ఉంటుందని తెలుసు. అందరం ఎప్పుడో ఓ రోజున ఎక్కడో అక్కడ కలుస్తామని తెలుసు. రోజు రోజుకి ప్రపంచం చిన్నదైపోతుందని కూడా తెలుసు. కానీ మరీ ఇంత చిన్నగానా? ఈ విరాట్ని మరీ ఇలా ఎదురుగా ఇంత దగ్గరగా చూసేంత చిన్నగానా? బిందు తమ జీవిత పుస్తకంలోని ఓ పేజీ. ఆ పేజీ చిరిగిపోయింది. కానీ చిరిగిన పేజీ మొక్కల్లో వికృతంగా అతి భయంకరంగా కనిపించే సంఘటనని చూడటం ఇష్టం లేదు. జీవితంలో ఓ అధ్యాయం ముగిసిపోయింది. ఇది జరిగి దాదాపు 6 ఏళ్లు దాటింది. కానీ ఇప్పుడు ఇన్ని ఏళ్లకి మళ్ళీ విరాట్ మీ బిందు మరణానికి కారణం నేనే అంటూ ఆమె ముందు నించున్నాడు. ముగిసిన అధ్యాయంలోని పేజీలు తెరిచి వాళ్ల ముందుంచాడు. కానీ ఆ అబ్బాయి పేరు విరల్ అని గుర్తు. అది కూడా అన్ని పేర్లలో న్యూస్లో పదే పదే వచ్చిన సమాచారం మూలంగానే తెలిసింది. అవును విరల్. అలా అని పేపర్లలో, టీవీలలో చెప్పినట్లు అందరూ అంటుంటే వింది. అయితే ఈ విరాట్, ఆ విరల్ ఒకరేనా? ఎలా? ఇది సాధ్యమా? ఎన్నో ప్రశ్నలు. జవాబులు దొరకని బేతాళ ప్రశ్నలు. జవాబులు వెతకలేని స్థితి. తన స్థితి ఎవరికి చెప్పుకోవాలి? భర్తకి. ఈ మధ్యనే హాస్పిటల్ నుంచి వచ్చాడు. అతని ఆరోగ్యం అంతంత మాత్రం. ఇది తనలోనే ఉంచుకోవాలి. ఎలా నిశ్శబ్దంగా చిమ్ముతున్న లావాన్ని అణిచివేయలేకపోతుంది. ఇప్పుడు తమ ఫ్లాటుకి ఎదురుగా ఉండే ఈ విరాట్ ఫ్లాటుకి తను ఎందుకొచ్చింది? విరాట్ ఇంటికి ఏ కారణంతో వచ్చింది? వెంటనే గుర్తు రాలేదు. ఆలోచించింది. విరాట్ ఎందుకు మాట్లాడటం లేదో, అతని మౌనానికి కారణం తెలుసుకుందామనుకుని వచ్చింది. తను చేసిన కూర పులుసు ఇద్దామనుకుంది. వచ్చింది. పాపం ఒక్కడే ఉన్నాడు. విరాట్ భార్య విజయ్ కూడా లేదు అని జాలిపడి వచ్చింది. ఆ జాలి అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు హృదయం ఏ స్పందన లేనిదైంది. ఓ భయంకరమైన నిజాన్ని చెప్పాడు. ఈ మాటలు వినటానికైనా ఇక్కడికి వచ్చింది. వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ కూర్చునే శక్తి ఏమాత్రం లేదు. ఆ సంగతి విరాట్కి తెలుసు. అందుకే ముందే అన్నాడు, మీకు వినే శక్తి ఉంటుందో లేదో అని. నిజమే, వినే శక్తి లేదు. నిద్రలో నడుస్తున్నట్లుగా ఆ ఇంట్లోంచి కదిలింది. విరాట్ ఇంట్లోంచి బయటికి రాగానే ఒక్కసారి రివ్వున వీస్తున్న గాలి మొహాన్ని బలంగా కొట్టింది. ఆ గాలి బలానికి తూలింది. గోడకి తల తగిలింది. అబ్బా అని ఒక్కసారి వెంటనే అంది. వెంటనే తనని తాను సంభాళించుకుంది. అయినా ఇదేం నొప్పి? దీన్ని నేను భరించగలను. ఇది బయట నొప్పి మాత్రమే. లోపల ఇంకా పెద్ద నొప్పి ఉంది. ఆ నొప్పి అంతకంతకు భుజాల మీద నుంచి జారుతూ కిందికి, కడుపులోకి, కాళ్ళల్లోకి కిందికి దిగిపోతూ ఇంట్లోకి అడుగు పెట్టనీయకుండా చేస్తుంది. అయినా అలాగే ఇంట్లోకి అడుగుపెట్టింది. నిద్రలో నడుస్తున్నట్టుగా ఇంటికి వచ్చేసింది. టీవీ చూస్తున్న రామచంద్ర తల తిప్పకుండానే అన్నాడు, వచ్చావా? చపాతీలు చేసేయి, ఆకలేస్తుంది అని. మరోసారి ఆమెను చూసి నోరు తెరిచాడు. అదేంటి అలా ఉన్నావు? బీపీ మాత్ర వేసుకున్నావా? షుగర్ మాత్ర? ఆగాడు. కంగారు పడింది అరుంధతి. ఆ అన్ని మాత్రలు వేసుకున్నాను. మెట్లు ఎక్కుతుంటే మోచిప్ప కలుక్కుమంది. అదే, అంతకన్నా మరేం లేదు అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఏడవాలని ఉంది. కానీ ఏడుపు రావటం లేదు. ఏదో బాధ ఎక్కడో గుండెల్ని మెలిపెట్టేస్తుంది.
చపాతీలు చెయ్యాలనిపించటం లేదు. కానీ చెయ్యక తప్పదు. ఏదో ఆలోచిస్తూనే పనులు చేసేశాననిపించింది. భర్తకి మందులు ఇచ్చి వంటిల్లు సర్దుకుని గదిలోకి వెళ్ళింది. మంచం మీద వాలింది. లేచి అటూ ఇటూ తిరిగింది. ఏం చేయాలో తెలియటం లేదు. మళ్ళీ మంచం మీద వాలింది. బిందు గుర్తుకొస్తుంది. ఆమె గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది? గడిచిపోయిన కాలం గురించిన బెంగ ఉంటే దాన్ని నోస్టాల్జియా అనొచ్చు. కానీ దీన్ని, మరి ఈ దుఃఖానికి పేరేంటి? బ్రేకులు లేకుండా ఆలోచనల ప్రయాణం సాగిపోతుంది. ఒంటరితనం కావాలి, ఏకాంతం కావాలి, ఆలోచించుకోవాలి. నిద్రపోతే ఏకాంతం దొరుకుతుందా? నిద్ర రావటం లేదు. మనసు మీద అదుపు ఉండటం లేదు. నిద్రపోవటానికి ప్రయత్నించింది. నిద్రలో కూడా ఏకాంతం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. పీడకలలు, భయాలు బలవంతంగా కళ్ళు మూసుకుంది. పొద్దున్న పాల ప్యాకెట్ల కోసం వార్తా దినపత్రికల తలుపు తీసింది. తలుపు కొంచెం కిర్రుమంది. ఆ శబ్దం విరాటికి వినపడి ఉంటుంది. దీనికోసమే ఎదురు చూస్తున్నట్లుగా వెంటనే ఎదురు ఫ్లాటు తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఇవాళ నాకు కాలేజీ లేదు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మా ఇంటికి ఏదో ఓ టైంలో రండి. ఒక్క 10 నిమిషాలు మాత్రమే. సగం తెరిచిన తలుపు దగ్గర అలాగే నుంచున్నాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నాతో ఏం మాట్లాడతాడు? ఏ భయంకర విషయాలు చెప్పాలనుకుంటున్నాడు? అది విని తను తట్టుకోగలదా? అసలు ఇంకా ఏం మాటలు మిగిలి ఉన్నాయి? నిశ్శబ్దంగా తలుపుకి ఉన్న బట్ట సంచిలో ఉన్న పాల ప్యాకెట్టుని, గుచ్చి ఉన్న పేపర్ని తీసుకుంది. విరాట్ తననే చూస్తున్నాడని తెలుసు. తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. విరాట్ ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడు? విని తట్టుకోగలదా? సమాధానం ఇవ్వాలని లేదు. పేపరు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. రెండోసారి కాఫీ రామచంద్రకి ఇచ్చి తన మొబైల్ తీసుకుని చెప్పులు వేసుకుంది. ఇప్పుడే ఓ అరగంటలో వస్తాను. ఎక్కడికి వెళుతున్నావు? కిందకే. మన వాచ్మెన్కి చీరలు ఇస్త్రీకి ఇచ్చాను. వారం రోజులు అయ్యింది. ఇంతవరకు ఇవ్వలేదు. తెచ్చుకోవాలి. అరటిపళ్ళ బండి, కూరల బండి మన గేటు ముందు ఆగి ఉన్నాయి. పళ్ళు ఆకుకూరలు బాగుంటే కొంటాను. అవసరమైతే ఫోన్ చేయండి అని తన మొబైల్ చేతిలోకి తీసుకుని తలుపు దగ్గరగా వేసి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది. విరాట్ తలుపు తీసి ఆమె కోసమే చూస్తున్నట్లుగా ఉన్నాడు. అరుంధతి తమ ఇంటి తలుపు కనబడే విధంగా విరాట్ ఇంటి తలుపు కొంచెం తెరిచి కూర్చుంది. విరాట్ కూడా ఓ ప్లాస్టిక్ కుర్చీని ఆమెకి ఎదురుగా జరుపుకుని కూర్చున్నాడు. అరుంధతి చాలా ఇబ్బందిగా దిక్కులు చూస్తుంది. నాకు సంజాయిషి ఇచ్చుకునే సమయం వచ్చినట్లుంది. ఆగాడు. అరుంధతికి దుఃఖం వచ్చేస్తుంది. తల ఉంచుకుని కూర్చుంది. ఏ విధమైన ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టాడు. బిందు నేను మంచి స్నేహితులం. ఇది నిజం. మేము కలుసుకునేవాళ్ళం. ఆమె అడిగిన వాటికి సమాధానం ఇచ్చేవాడిని. నా రికార్డులు చూపించేవాడిని. అంతే మా స్నేహం. నేను ఎప్పుడూ కూడా ఆమెని ఎంకరేజ్ చేయలేదు. ఆమె ఓ అమ్మాయి, నేను ఓ అబ్బాయి అన్న భావం నాలో ఎప్పుడూ రాలేదు, కలగలేదు. ఓ క్లాస్మేట్తో మాట్లాడుతున్నట్లుగానే ఉన్నాను. ఎప్పుడూ ప్రేమ మాటలు మాట్లాడలేదు. నేను ఎప్పుడూ సబ్జెక్ట్, పరీక్షలు, జవాబులు దీని గురించే మాట్లాడేవాడిని. సినిమాల గురించి, పుస్తకాల గురించి లాంటి అనవసర విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. నా మాటల్లో ప్రేమ గురించి వచ్చేది కాదు. ప్రేమిస్తున్నానని అనలేదు. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. ఆ ఆకర్షణ ఎప్పుడూ కలగలేదు. అలాంటప్పుడు నా తప్పేముంది? చెప్పండి. ఆమె ప్రేమిస్తే నేనెలా బాధ్యుణ్ణి అవుతాను? ఆ రోజే కాదు, అంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను. నాకు చదువు ముఖ్యం. నా యాంబిషన్ ముఖ్యం. నాకో లక్ష్యం ఉంది. అది నెరవేరాలి. అంతే. అన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే నేనేం చేయను? నేను ఆమెతో అనకపోతే నా తప్పవుతుంది. మరి బిందు అంతగా ప్రేమించిందా? తను ఎక్కిన ఆటో ఎటువైపుగా వెళుతుందో చూసుకోలేనంత ఉన్మాదంలో ఉండిపోయిందా? అది నా తప్పెలా అవుతుంది? చెప్పండి. నాకు నా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. ఎన్నో కలలున్నాయి. అవి నెరవేరాలి. ఇవే బిందుకి ఎన్నోసార్లు చెప్పాను. ఆమెకు అర్థం కాకపోతే నా తప్పెలా అవుతుంది? నాకు ఒకటే ఆశ్చర్యం కలుగుతుంది. బిందుకి తన జీవితం మీద ఆశలు లేవా? అసలు ఆమె తన జీవితం నుంచి ఏం కోరుకుంది? ఏం ఆశించింది? ఏ లక్ష్యం లేకుండా బీఎస్సీ వరకు ఎలా వచ్చింది? నిజానికి ప్రతి విద్యార్థికి 10వ క్లాసు నుంచే జీవితంలో ఏం కావాలన్నది నిర్ణయించుకుంటారు. ఆమెకి అదేం లేదా? ఆమెకి నా ప్రేమ ఒక్కటే జీవితమా? ఆమె జీవితంలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చిందో ఆమెకే తెలియదు. జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు అని తెలియదా? అన్నీ తను ఏది అనుకుంటే అది జరిగిపోవాలా? అలా జరగకపోతే బెదిరిస్తుందా? బ్లాక్మెయిల్ చేస్తుందా? నా ప్రేమ ముందు ఆమెకి తన జీవితం ఓ గడ్డిపోచలా అనిపించిందా? తన జీవితానికి విలువ లేదా? ఆమెకి తన జీవితం అంత చవకగా అనిపించిందా? ఆమెకి తన జీవితం అంత తేలికైందనుకుంటుందా? ఆమెకి జీవితంలో దేనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో తెలియదా? చదువా, ప్రేమ ఏది ముఖ్యం అవి తెలుసుకునే జ్ఞానం లేదా?
అని ఏవీ కూడా తెలియని చిన్నపిల్లలా ప్రవర్తిస్తే నా తప్పు ఎక్కడుంది చెప్పండి? జీవితంలో ఎన్నో దారుల్లో నడుస్తాం. కాదు, నడవాల్సి వస్తుంది. మనం నడిచే ప్రతి దారిలో ఎంతోమంది ఎదురవుతారు. ఎంతోమందిని కలుస్తాం. ఆ దారులన్నీ తనకి అనుకూలంగా సాఫీగా ఉండవని తెలీదా? ఆ మనుషులందరూ మనం కోరుకున్నట్లుగా ఉండరని తెలీదా? అనుకున్నట్లుగా జరగదని తెలీదా? పుట్టినప్పటి నుంచి ఆమె అనుకున్నట్లుగానే మీ ఇంట్లో జరిగి ఉండొచ్చు. ఆమె కోరినట్లుగా మీరు నడుచుకుని ఉండొచ్చు. ఆమె మాటలు మీ ఇంట్లో సాగుతాయి. కానీ బయట కూడా సాగుతాయి అనుకుంటే అది ఎవరి తప్పు? నాది మాత్రం కాదు. ఇల్లు దాటాక బయటికి కాలు పెట్టాక ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి, ఒడిదొడుకులుంటాయి. అనుకున్నవన్నీ ఏం కష్టపడకుండానే మీ ఇంట్లోలాగా అలా అలా జరిగిపోతాయా? ఇవన్నీ ఏం తెలియకుండానే పెరిగిందా? నేను కాదన్నానని, ఆ ఉద్దేశం లేదన్నందుకు అంత ఆవేశమా, అంత కోపమా? అది ఎక్కడికి దారి తీసింది? ఆ జరిగింది ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు, లోకానికి తెలుసు. ఆ తర్వాత అన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగిపోయాయి. నా జీవితం నా కళ్ళ ముందే జారిపోతుంటే చూస్తూ ఉండిపోయాను. ఆమె జీవితం ఓ తెరిచిన పుస్తకం అయ్యింది. దానితో పాటు నాది కూడా పూర్తిగా తెరిచేసి తను వెళ్ళిపోయింది. పైగా నన్ను ఓ అవమానాల గుండంలో పడేసి వెళ్ళిపోయింది. అవమానం, కాలేజీలో, ఇంట, బయట అన్ని చోట్ల తల ఎత్తుకోనియకుండా చేసి వెళ్ళింది. వార్తాపత్రికలు, మీడియా ఎవరూ నన్ను వదల్లేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ప్రశ్నలు ప్రశ్నలు పిచ్చివాడిని చేశాయి. ఓ సమయాన ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది. ఆ సమయాన అమ్మా నాన్నలు ఇచ్చిన సపోర్ట్ మూలంగా మామూలుగా అయ్యాను. నేను చేయని నేరానికి ఎన్నో భరించాల్సి వచ్చింది. నన్ను ఓ క్రిమినల్గా చూశారు. అందరి ముందు నేను ఓ దోషిలా నిలబడాల్సి వచ్చింది. నన్ను ఓ దోషిని చేసి తను మాత్రం అందరి సానుభూతి పొందిందంటూ ఆగి ఆమెను చూశాడు. అంతే. తర్వాత ఏం మాట్లాడలేదు. అతనివ్వాలనుకున్న సంజాయిషీని ఇచ్చేశాడు. తను తప్పు లేదన్నట్లుగా మాట్లాడాడు. నిశ్శబ్దంగా వేళ్ళు గోళ్ళు చూసుకుంటున్నాడు. అంటే విరాట్ చెప్పటం అయిపోయిందన్నమాట. ఇది చెప్పటానికే పిలిచాడు. చెప్పేశాడు. అరుంధతి వినేసింది. ఆమెకి ఇంక జవాబు చెప్పటానికేం లేదు. జవాబులు సిద్ధంగా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? బిందువును దోషిగా నిలబెట్టాడు. తల్లి పెంపకం బాగాలేదన్నట్లుగా మాట్లాడాడు. బిందుకి జీవితం మీద ఆశల్లేవా అని అన్నాడు. ఎందుకు లేవు? బిందుకి కూడా ఎన్నో ఆశలున్నాయి, ఎన్నో కలలున్నాయి. సైంటిస్టు నవ్వాలనుకున్న కళ, కోరిక రెండూ కూడా ఉన్నాయి. అదే లక్ష్యంతోనే బీఎస్సీలో చేరింది. ఇవన్నీ విరాట్కి తెలియకపోవచ్చు, కానీ తనకు తెలుసు. 19 ఏళ్ల అమ్మాయి ఓ అబ్బాయితో పరిచయం సహజం. ఓ రోజు పరిచయం అంటే ఏమాత్రం ఫీలింగ్స్ రావు. కానీ నెలల తరబడి స్నేహం ఆకర్షణకి దారితీసింది. అది కూడా సహజమే. ఇదే జరిగింది బిందు విషయంలో. అతని ఆకర్షణలో పడిపోయింది. అతని ఆకర్షణలో ఆమె లక్ష్యంలోని, కలల్లోని సాంద్రత తగ్గిపోయింది. బలహీనపడిపోయింది. నిర్లక్ష్యంగా అన్నిటినీ ఎక్కడో పారబోసింది. వెతకాల్సిన పనిలేని చోట విసిరేసింది. అందుకే సరిచేసుకోలేని మూల్యం చెల్లించుకుంది. అది ఆమె జీవితానికి వాటర్లూ అయ్యింది. తన ప్రేమ మీద, ప్రేమించిన మనిషి గురించిన వివరాల మీద స్పష్టమైన అవగాహన ఏమాత్రం లేనప్పుడు బిందు ఎందుకు ఆ అబ్బాయి గురించి ఆ కలలు కనింది? ఆమె ఐహిక ఆశలకి, కలలకి, ప్రేమకి మృత్యువు విడాకులిచ్చిన ఆఖరి క్షణం అయిపోయింది. మృత్యువు ఆమె జీవితానికి ఓ క్రూరమైన ముగింపు ఇచ్చింది. అది విధి చేసిన క్రూరమైన సంతకం. ఇక్కడ ఉంటే బిందు ఆలోచనలే వస్తాయి. వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళటానికి లేచింది. శక్తి లేదు. ఈ శరీరం తనది కానట్లుగా, గాల్లో నడుస్తున్నట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. టీవీ నడుస్తుంది. దాని ముందు ఉండాల్సిన రామచంద్ర వంటింట్లో ఉన్నాడు. భర్తని చూసింది. చిన్న కూనిరాగం తీస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఏదో అలికిడి అయినట్లుగా అనిపించి తల తిప్పాడు. వచ్చావా? టీ తాగాలనిపించింది. నీకోసం చూడటం ఎందుకని నేనే పెట్టాను. నీకు కూడా పెట్టాను. తాగి చూడు. నీకన్నా నేనే బాగా పెడతానని నువ్వే ఒప్పుకుంటావు. గొప్ప పని చేశానన్న గర్వం ఆ మాటల్లో తొణికిసలాడింది. విరాట్ని మర్చిపోయింది. బిందుని మర్చిపోయింది. బిందు గురించి విరాట్ అన్న మాటలు మర్చిపోయింది. రామచంద్ర మొహంలోని ఉత్సాహం, ప్రభావం అది. నవ్వుతూ వంటింట్లోకి వచ్చింది. 2 కప్పులు తీసి అతని పక్కన ఉంచింది. అల్లం దట్టంగా వేసి టీ పెట్టాను, తాగి చూడు. ఎంత అద్భుతంగా ఉందో. ఆ సంగతి నువ్వే ఒప్పుకుంటావు అంటూ నవ్వాడు. విరాట్ చెప్పిన సంగతి ఇప్పుడు ఇతనికి చెప్పి ఈ నవ్వుని ఈ పెదవుల మీద నుంచి మాయం చేసి పాపం మూటకట్టుకోనా? చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ అబ్బాయి సంగతి చెప్పటం ఎందుకు? చెప్పకపోతే ఈ నిజాన్ని గుండెల్లో ఎలా దాచగలదు? మింగటం ఎలా? రెండూ కష్టం. తన కప్పును తెచ్చుకుని కూర్చుంటూ భార్యను చూస్తూ కళ్ళెగరేశాడు.
ఎలా ఉందన్నట్లుగా. చాలా బాగుంది. ఆ మాట మనస్ఫూర్తిగా అంది. నవ్వాడు. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాడు. చాలా ఏళ్ల తర్వాత నవ్వుతూ కనిపిస్తున్నాడు. బిందు కనబడటం లేదని హాస్టల్ నుంచి కబురు తెలవగానే బీపీ ఒక్కసారి ఎక్కువై కింద పడిపోయాడు. అప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్న కాలనీ ఆసుపత్రిలో చికిత్స చేశారు. కానీ అది సరిపోలేదు. సిటీకి వెళ్ళాలి అంటే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వెళ్ళాక బిందుకి జరిగినది టీవీ మూలంగా తెలిసింది. కానీ ఆ విషయం రామచంద్రకి చెప్పలేదు. చెప్పే ధైర్యం లేకపోయింది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య బిందువు ఉందన్న విషయం ఎలాగో రామచంద్రకి తెలిసింది. మరోసారి అటాక్ వచ్చింది. ఆ తర్వాత పెరాలసిస్. అప్పుడు మరో పెద్ద ఆసుపత్రి. భర్త ఉద్యోగం మరీ దిగజారింది. 24 గంటలు అటెండర్, ఫిజియోథెరపీ, మళ్ళీ మనిషి అవటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. బిందు పోయాక విరాగిలా ఏది జరిగినా తనని కానట్లుగా పట్టనట్లుగా ఉండిపోయాడు. అప్పటినుంచి ఎన్నో మరిచిపోయాడు. అందులో నవ్వు కూడా ఒకటి. ఇప్పుడు విరాట్ చెప్పినవన్నీ చెప్పి దీన్ని కూడా మాయం చేయకూడదు. ఈ విరాట్ నిజస్వరూపం సంగతి చెప్పనుగాక చెప్పను అని అనుకుంది. ఛానల్ మార్చి ఉదయం వార్తలు వినాలి. ఏం మాట్లాడుకున్న న్యూస్ ఛానల్ పెట్టింది. ఆమెకు వార్తలు వినాలని కానీ చూడాలని కానీ లేదు. ఇప్పుడు తోడేస్తున్న వాదికి తోడు టీవీని కూడా భరించాలా? లోపల గుండె రగిలిపోతుంది. చిట్లిన తల, ఒళ్లంతా ఘాట్లు, చిరిగిన అస్తవ్యస్తంగా ఉన్న బట్టలు, స్పృహలో లేని బిందు, చావు బతుకుల మధ్య ఉన్న సన్నటి సరిహద్దుపై 4 రాత్రులు నడిచి నడిచి అలసిపోయి నరకం అనుభవించిన బిందు. అమ్మా, నాకు బతకాలని ఉంది అంటున్న బిందు కళ్ల ముందు పదే పదే కనిపిస్తుంది. ఇన్ని ఏళ్లకి బిందు ఆమె ఆలోచనలు ఊపిరి ఆడనీయటం లేదు. ఒంటరిగా కూర్చోవాలని ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది. ఎక్కడికి అన్నదే ఆలోచించాలి. తనని తాను త్యజించి పరాయిగా అవ్వాలనిపించింది. కానీ ఈ సమయాన్ని ఎక్కడికి వెళ్ళటం? ఇంట్లోంచి బయటికి వెళ్ళటం కష్టం. టిఫిన్ చెయ్యాలి. ఆ తర్వాత పని మనిషి వస్తుంది. వంట చెయ్యాలి. కానీ ఏ పని చెయ్యాలని లేదు. ఒంటరితనం కోరుకుంటుంది. ఎలా? తలనొప్పిగా ఉందని గదిలో పడుకుంటే కుదరదు. రామచంద్ర కంగారు పడతారు. మౌనంగా పని చేసుకోవటం తప్ప మరొకటి కనబడటం లేదు. పని మెకానికల్గా చేసినా మనసు బిందుని వదలదు. ఏం చేయాలి? ఒంటరితనం ఎక్కడ దొరుకుతుంది? గదిలో బట్టలు సర్దుతున్నట్లుగా గదిలోకి వెళ్ళి కూర్చుంటే అదే నయం. గదిలోకి వెళ్ళి బీరువా తెరిచింది. బట్టలన్నీ ఎంతో చక్కగా సర్ది ఉన్నాయి. అయినా ఓ స్టూలు లాక్కుని దాని ముందు కూర్చుంది. మళ్ళీ ఆలోచనలు. బిందు ప్రేమించినది విరల్ అని వినింది. అలాగే పేపర్లో వచ్చింది. మరి ఈ విరాట్ ఏంటి తనే విరల్ అని అంటున్నాడు? విరాట్ పేరు మార్చుకున్నాడా? ఎందుకని? ఒకే పేరు మార్చుకోవటం అతని వ్యక్తిగతం. పేర్లలో తేడా ఉండొచ్చు కానీ మనిషి మాత్రం ఒకరే. ఆ విషయం విరాట్ మాటల్లోనే తెలిసింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పటం ఎందుకు? ఏం కావాలి? అనవసరంగా చెప్పాడా? ఈ చెప్పటంలో ఏం ఆనందం దొరికింది? ఏ అరమరికలు లేని, గజిబిజిగా లేని, టెన్షన్ లేని సరళమైన జీవితాన్ని గడపటం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఇదేంటి? ఇన్ని రోజుల తర్వాత జీవితంలో ప్రశాంతత ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్న ఈ సమయంలో ఈ మనిషి మళ్ళీ ఇలా రావటం ఏమిటి? పగబట్టినట్టుగా ఇంత అలజడిని సృష్టించడం ఏమిటి? అసలు ఎందుకు చెప్పినట్టు? చెప్పి ఏం సాధించాలనుకుంటున్నాడు? ఈ మనిషిని బిందు ప్రేమించిందా? అతను వద్దన్నాడని ఆవేశపడిందా? ఫలితం తానే బలి అయిపోయింది. కాలింగ్ బెల్ శబ్దం. అరుంధతి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. తలని తిప్పి మంచం పక్కన ఉన్న గడియారం కేసి చూసింది. 9 అవుతుంది. పని మనిషి రాణి వచ్చే టైము. బీరువా మూసేసింది. గబగబా బాత్రూంలోకి వెళ్ళి వాష్ బేసిన్కి ఉన్న అద్దంలో మొహం చూసుకుంది. కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయి. నల్లా తిప్పి చల్లటి నీళ్లతో మొహం కడిగేసుకుని వచ్చి తలుపు తీసింది. రాణి నవ్వుతూ లోపలికి వస్తూనే పనిలోకి దిగింది. అరుంధతి కూడా తను ఎలాగో పనులు కానిచ్చింది. వంట చేసింది. భర్తకి పెట్టింది. రామచంద్ర పడుకున్నాక తను కూడా మంచం మీద వాలింది. ఆమెకి ఒక్కటి అర్థం కాలేదు. ఈ విరాట్ ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్పాడు? పైగా ఇంటికి కూడా పిలిచి చెప్పాడు. తనకి చెప్పి ఏదో ఆనందాన్ని పొందాడు. తన మొహంలో బాధ చూడాలనుకుంటున్నాడా? బిందు తమ కూతురు. తమ జీవితాల్లోని ఓ గతం. తమ జీవితాల్లోని అయిపోయిన ఓ అధ్యాయం. ఆ గతం ఓ చోట ఆగిపోయింది. అది నిజం. కానీ ఆగిపోలేదని ఈరోజు విరాట్ మాటలతో అర్థమవుతుంది. బిందుతో సంబంధం తనకి మాత్రమే ఉందనుకుంది. ఆమె గతం కూడా తమ వరకే అని అనుకుంది. దాని ప్రభావం కూడా తమ మీదే ఉంటుందనుకుంది. కానీ ఆ ప్రభావం విరాట్ రూపంలో ఎదురు ఫ్లాట్లో ఉంది. ఈ విరాట్ బిందు గత జీవితంలోని మనిషి. ఆమె గతం తాలూకు మనిషి. ఆ గతంలోని ఈ మనిషిని అరుంధతి ఫోటోలో మాత్రమే చూసింది. అది కూడా ఓ 2 సార్లు.
కానీ రామచంద్ర మాత్రం అసలు చూడలేదు. చూసే అవకాశం కూడా లేకపోయింది. ఎందుకంటే ఆసుపత్రిలో ఉన్నాడు. ఎప్పుడూ 6 ఏళ్ల క్రితం చూసినది. అందుకని ఆ అబ్బాయి మొహం గుర్తులేదు. కానీ ఇప్పుడు ఆ మనిషి ఇప్పుడు వాళ్ళ ఫ్లాట్ ఎదురుగా ఉంటున్నాడు. ఇన్ని రోజులు ఓ స్నేహితుడిగా ఆప్తుడిగా ఉన్న మనిషి ఇప్పుడు కూతురి మరణానికి కారకుడిగా ఎలా చూడటం? ఇది చాలా పెద్ద విషయం. గుండెలో ఎమడనంత పెద్ద విషయం. దేవుడు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు ఇచ్చినట్లే 2 గుండెలు కూడా పెట్టి ఉంటే ఎంత బావుంటుంది. ఓ గుండె శరీరానికి, మరో గుండె ఈ బాధని మొయ్యటానికి. మళ్ళీ మనసులో అలజడి. కొంచెంసేపు ఒంటరిగా ఉండాలి. అది ఎక్కడ వీలవుతుందో ఆలోచించింది. దగ్గరలో ఓ గుడి ఉంది. అక్కడ కూర్చుంటే ఎవరూ రారు. డిస్టర్బెన్స్ ఉండదు. పైగా ఇవాళ శనివారం కాదు, గురువారం కూడా కాదు. ఈ 2 రోజుల్లో జనం బాగా వస్తారు. పైగా ఇది జనం వచ్చే టైం కూడా కాదు. ఓ మూల కూర్చుని ఆలోచించవచ్చు. మధ్యాహ్నం 3 దాటాక రామచంద్ర లేచి ముందు గదిలోకెళ్ళి టీవీ పెట్టుకున్నాడు. టీ ఏమన్నా కావాలా? నిజానికి అరుంధతికి పెట్టాలని లేదు. అయినా ఓసారి అడగాలని అడిగింది. ఎక్కడికి వెళుతున్నావు? చేతిలో పర్సుతో ఉన్న భార్య అతని వైపే చూస్తుంది. కొంచెం పని ఉంది. చీరలు రోలింగ్కి ఇచ్చాను. డ్రై క్లీనింగ్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకొస్తాను. మీకేదైనా కావాలా? ఆలోచించాడు. ఆ తర్వాత తలని అడ్డంగా ఊపాడు. ఏం వద్దన్నట్లుగా చెయ్యి కూడా ఊపాడు. వెంటనే అరుంధతి తలుపు వైపు నడిచింది. బయటనుంచి తాళం వేసుకుని వెళ్ళు. ఎవరైనా తలుపు కొడితే నేను లేవలేను. ఆ తలుపు తీయలేను అన్నాడు రామచంద్ర. అలాగే అన్నట్లు తల ఊపి బయటనుంచి తాళం వేసుకుని వెళ్ళింది. గేటు దగ్గర ఉన్నప్పుడు సెల్ మోగింది. చూసింది రామచంద్ర. ఇప్పుడే టీవీలో చెప్తున్నాడు. బచ్చల కూర చాలా మంచిదని. కనబడితే ఓ 2 కట్టలు తీసుకొస్తావా అన్నాడు. అలాగంటూ సెల్ని చేతి బ్యాగులో పెట్టింది. గుడికి వెళ్ళింది. ఆ రోజు శనివారం అని అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఏంటో ఈ మధ్య రోజులు వారాలు ఏదీ గుర్తుండటం లేదు. గుళ్ళో చాలామంది ఉన్నారు. ప్రదక్షిణలు కష్టం. 4-5 సార్లు చుట్టూ చూసింది. ఎక్కడ బాగుంటుందోనని ఏకాంతం కోసం చూసింది. పర్వాలేదు, కూర్చోవచ్చు. బావుందన్న చోట ఎవరో ఒకరుంటున్నారు. ఒంటరిగా కూర్చోవటానికి అనువుగా ఏదీ లేదు. ఇక్కడ కాదు, మరో చోటికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి? మళ్ళీ ఆలోచించటం మొదలెట్టింది. అంతలో సెల్. రామచంద్ర టీవీలో ఇప్పుడే చెప్పాడు. షుగర్ వాళ్ళు బెల్లం తినవచ్చట. వచ్చేటప్పుడు నువ్వులుండలు, పల్లి ఉండలు తీసుకురా అని ఒంటరిదనం కోరుకుంది. ఏకాంతం కావాలనుకుంటుంది. అది బయట కుదరటం లేదు. ఇంట్లోనే అది దొరకొచ్చు. చీరలు తీసుకుని బచ్చల కూర, పల్లీలుండలు, నువ్వులుండలు కొని ఇంటికెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ఓ గంట చాలు ఒంటరిగా ఉండి బిందు గురించి, విరాట్ కాదు విరల్ గురించి ఆలోచించటానికి. ఓ చిన్న ప్లేట్లో బిస్కెట్లు, పల్లీల ఉండలు ఉంచింది. మంచినీళ్ళు ఉంచింది. కొత్త పుస్తకాలు తీసుకొచ్చాను. మీరు టీవీ చూడండి. నేను చదువుకుంటాను. ఏదైనా కావాలంటే ఆకలిస్తున్నప్పుడు పిలిస్తే నేను అన్నం పెట్టేస్తాను అంటూ రిమోట్ చేతికిచ్చింది. గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకుని మంచం మీద వాలింది. టీవీలోంచి వార్తలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అది పెద్ద ఆటంకం కాదు, కానీ తలుపుని దగ్గరగా వేసింది. ఈ విరాట్ని బిందు ప్రేమించింది. అయితే విరాట్ తనకో లక్ష్యం ఉందన్నాడు. యాంబిషన్ ఉందన్నాడు. వాటి ముందు ప్రేమకి, పెళ్లికి పెద్ద ప్రాముఖ్యత లేదన్నాడు. మరి బిందు? ఆమెకి కూడా ఓ లక్ష్యం ఉంది, యాంబిషన్ ఉంది, చక్కటి కల ఉంది. కానీ ఆమె తన ప్రేమ ముందు వాటిని వెనక్కి తోసేసింది. వాటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దాని సంగతి మర్చిపోయింది. చాలాసార్లు తనతో అంది తన కలని తను ఎలాగైనా సాకారం చేసుకోవాలని, సాధించాలని. మరి అలా అనుకున్న మనిషి జీవితంలోని, తన ఆశయాలలోని ఓ ముఖ్యమైన విషయాన్ని ఎలా విస్మరించింది? ప్రేమించటం తప్పు కాదు. అది వయసులో ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల మూలంగా సహజంగా జరిగిపోయే మార్పు. అప్పుడు దాని మూలంగా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆ ఆకర్షణ మెల్లిగా ఆమెను పూర్తిగా ఆలోచనారహితురాలిగా మార్చేసింది. ఏం చేస్తుందో తెలియటం లేదు. ఆకర్షణ మైకంలో చేస్తున్నది తప్పు అని ఆమెకి అర్థం అవ్వలేదు. తన లక్ష్యం, కళ అన్నీ వదిలేసింది. ఏ కలల కోసం తన పాత కళని తోసేసింది? ఈ ప్రేమ కోసమేనా? ఆ ప్రేమ ముందు తన లక్ష్యం కనిపించలేదా? ప్రేమకి ఎంతటి శక్తి ఉంటుందో బిందు నిరూపించాలనుకుందా? బిందుకి ఉన్నది ప్రేమనా, పిచ్చా, లేకపోతే రెండూ కాకుండా కళ్ళకి వయసు కమ్మిన పొరలా? అంతే, ఆ వయసు అలాంటిది. అమ్మాయిలందరూ అంతే. బిందు కూడా వయసులో ఉన్న అమ్మాయే కదా. ఆమె ఆకర్షణే. గాఢత లేని, సాంద్రత లేని ఆకర్షణ. అది కేవలం పాలపొంగు. ఆలోచిస్తున్న కొద్దీ బిందు తప్పేం కనిపించటం లేదు. ఎందుకని కనిపించటం లేదు? బిందు తన కూతురనా? అందుకనా? అంతేనా? అదే మరో అమ్మాయి అయితే తప్పు కనిపించేదా? తప్పకుండా కనిపించేది.
శుభ్రంగా చదువుకోకుండా ఈ ప్రేమలేమిటి అని అనటానికి అవకాశం ఎక్కువ. మరి ఇప్పుడు కూతురు కాబట్టి అలా అనుకోవటం లేదా? బిందు తన కూతురు కాబట్టి కూతురంటే ఓ తల్లికుండాల్సిన ప్రేమ, మమత, మమకారం అన్నీ తనలో ఉన్నాయి. దానివలన బిందు తప్పు కనపడకపోవచ్చు. అలాంటప్పుడు తప్పు బిందుదో విరాట్దో ఎలా తెలుస్తుంది? తెలియదు. తప్పు ఎవరిదో తెలియాలంటే ఇద్దరిని పక్కపక్కగా నుంచోపెట్టాలి. అప్పుడు చూడాలి. కానీ అలా చూడటం సాధ్యమా? సాధ్యం కాదు. ఇద్దరిని ఓ త్రాసులో కూర్చోబెట్టలేకపోతున్నాను. తప్పు ఎవరిదో తెలియటం లేదు అని అనుకుంది. బిందు మీద ఉన్న ప్రేమతో త్రాసుకున్న ముళ్ళు బిందు వైపే మొగ్గొచ్చు. ఆమె వైపు వంగేలాగా చెయ్యొచ్చు. పాపం బిందు అమాయకురాలు. సహజమైన ఆకర్షణ అనే బరువు మాటల మూలంగా త్రాసులో తక్కెడ కిందికి దిగిపోవచ్చు. బిందు వైపుకే ముళ్ళు వంగొచ్చు. మరి విరాట్ తప్పే లేదా? ఎందుకు లేదు? విరాట్ తప్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆమె ప్రేమని తిరస్కరించాలా? ఆమె స్త్రీత్వ మనోభావాలు దెబ్బతిన్నాయి. అవమానం అనిపించింది. ఒక్కసారిగా ఆవేశం వచ్చింది. అది అనర్థానికి దారితీసింది. ఆ ఆవేశానికి కారణమైన వాడు విరాట్. అందుకని తప్పంతా విరాట్దే. బిందు అమాయకురాలు. దాని తప్పేం లేదు. ఏదో మాట్లాడుతుంటే ప్రేమ అని అనుకుంది. అది పూర్తిగా అమాయకత్వమే. అయితే బిందు విరల్ని ఎందుకని ఆకర్షించలేకపోయింది? అందమైనది. అందమైనదంత మాత్రాన ఆకర్షించాలని రూల్ లేదు అని అన్నాడు విరల్. కానీ అలా అని బిందు అనుకోలేదు. ఆకర్షణలో పడింది. ప్రేమించానని అనుకుంది. ప్రేమకి, ఆకర్షణకి, స్నేహానికి సరైన అర్థం తెలుసుకోలేకపోయింది. వాటి మధ్య ఉండే సన్నటి గీతల్ని గుర్తించలేకపోయింది. అన్నిటికన్నా ఆశ్చర్యం బిందు తన లక్ష్యాన్ని మర్చిపోయింది. తన లక్ష్యాన్ని గమనించలేనంతగా ప్రేమలో పడిందా? అలా గమనించగలిగే వివేకాన్ని ఎవరు ఇవ్వాలి? చదువులా? ఇంట్లో వాళ్ళ? అంటే తను ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదా? ఇప్పుడు ఈ విరాట్ తమ కుటుంబానికి శత్రువు. ఇక మీదట విరాట్ అలియాస్ విరాల్తో మాట్లాడకూడదు. చాలాసేపు ఆలోచించాక మనసు కొంచెం కుదుటపడింది. మంచం మీద నుంచి లేచి ఫ్యాన్ ఆర్పి గదిలోంచి బయటికి వచ్చింది. పుస్తకం చదవటం అయిపోయిందా? అరుంధతికి అప్పుడు గుర్తొచ్చింది. తను గదిలోకి ఎందుకు వెళుతున్నానని అనిందో. లేదు, పూర్తి కాలేదు. రేపు కంప్లీట్ చేసేస్తాను. ఈ బుధవారం లైబ్రరీలో ఇచ్చేసి మరోటి తెచ్చుకొస్తాను. ముందు ముందు ఆలోచించుకోవటానికి పుస్తకం పనికొస్తుంది. ఆమెకు తెలుసు, ముందు ముందు ఈ విరాట్ మూలంగా వచ్చే ఆలోచనలే జీవితాన్ని ఆక్రమించుకునేవి, జీవితాన్ని ఏలేవి అని. మళ్ళీ ఆలోచనలు. ఈ జరిగిపోయిన దానిలో ఓ తల్లిగా తన తప్పు ఉందా? అసలు ఏం లేదా? మరి తప్పు అంతా విరాట్దేనా? ఇప్పుడు విరాట్తో తను మాట్లాడనంత మాత్రాన తమ తప్పులు ఒప్పు అయిపోతాయా? విరాట్దే తప్పవుతుందా? ఇప్పుడు నేరం అంతా అతని మీదకి తోసేసింది. కూతురి తప్పు ఏం కనబడటం లేదా? బిందుని పక్కన పెడితే, విరాట్ని విడిగా ఉంచితే విరాట్ అన్ని విధాలా మంచి పిల్లాడు. తమకి ఎన్నో విధాలా సాయపడ్డాడు. తన పనేంటో తానేంటో చేసుకుపోతాడు. ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. ఎంతోసేపు ఆలోచించాక దోషిగా అనిపించటం లేదు. చాలా మంచివాడు. ఇప్పుడు పాపం ఒంటరిగా ఉంటున్నాడు. భార్య విజయ్ డెలివరీకి వెళ్ళింది. ఏమైందో తెలియదు. కానీ విజయ్ వచ్చి వెళ్ళిపోయిందని పని మనిషి ద్వారా వింది. ఆ వచ్చినప్పుడు ఓ అరగంట మాత్రమే ఉందట. తమని కూడా కలవకుండా వెళ్ళిపోయింది. ఎందుకు? దెబ్బలాడుకున్నారేమో. వాళ్ళ మధ్య సఖ్యత లేదా? ఏదైనా ఓ 5 నెలల నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. పాపం అనిపించింది. ఒక్కసారి జాలి కలిగింది. తమలాగే బిందు మూలంగా బాధపడుతున్న వ్యక్తి. విరాట్ మీద ఉన్న చెడు అభిప్రాయం బలహీనపడింది. మరి కాసేపటికి అది పూర్తిగా పోయింది. విరాట్ మంచివాడు అనే నిర్ణయానికి వచ్చింది. ఇన్ని ఆలోచనలతో అరుంధతి పూర్వపు అరుంధతిలా మారిపోయింది. విరాట్ కూడా పాత విరాట్లా, మంచి విరాట్లాగా కనిపిస్తున్నాడు. అందుకే కాలేజీకి ఎందుకు వెళ్ళలేదో కనుక్కుందామని తలుపు తట్టింది. తలుపులు తీసిన విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది. చిన్నగా 1/2 ఇంచి గడ్డిలా మొలిచిన గడ్డం, నలిగిన బట్టలు, ఎర్రగా ఉన్న కళ్ళు, జ్వరం పడి లేచిన వాడిలా ఉన్నాడు. ఈ మనిషి ఏమిటి ఇలా అయ్యాడు? ఒంట్లో బాగాలేదా? మనసు బాగాలేదా? ఆమెలోని అమ్మతనం బయటికి వచ్చింది. విరాట్ తన కొడుకు వయసువాడు. తను వయసులో చాలా పెద్దది. ఈ పెద్దరికం నిలబెట్టుకోవాలి. ఈ ఆలోచన రాగానే అన్నీ మర్చిపోయింది. కాలేజీ లేదా? మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అడిగింది. ఉంది. కెమిస్ట్రీ లెక్చరర్కి నా క్లాసులు ఇచ్చాను. లోపలికి రావచ్చా? తడబాటు కనబడనీయకుండా అంది. వెంటనే పక్కకి జరిగాడు. మనిషిని చాలా దగ్గరగా చూసింది. అది కూడా చాలా రోజులకి. మొహం బాగా పీకుపోయినట్లుగా ఉంది. బిందు మూలంగానా?
పాపమని విరాట్ గురించి మనసులోనే బాధపడింది. ఏం అలా ఉన్నావు? బిందు మూలంగానా? అదే అయితే నువ్వు ఆ సంగతి మర్చిపో. అది గతం. అందులో నీ తప్పు ఏం లేదన్నావు. మరి ఇదేమిటి? నిజమే అన్నాను, కానీ నా తప్పు కూడా ఉందనిపిస్తుంది. అరుంధతి ఆశ్చర్యపోయింది. తన తప్పుని ఒప్పుకుంటున్నాడా? ఇన్ని రోజులు ఆ సంగతి తెలియలేదా? తెలియకుండా అన్ని మాటలు అన్నాడు. పోనీ ఇప్పుడైనా నిజం తెలుసుకున్నాడు. ఆ మాటే అంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అనిపిస్తుందా నీ తప్పు కూడా ఉందని? అనటం అయితే అనేసింది. కానీ నీ తప్పేం లేదు. ఏం బాధపడకు. నీ మీద మాకు కోపం లేదు అని కూడా అనాలనిపించింది. అవును, ఇప్పుడు అనిపిస్తుంది నా తప్పు కూడా ఉందేమోనని అని ఆగి తల వంచుకుని మెల్లిగా తలెత్తి అరుంధతిని చూస్తూ మళ్ళీ అన్నాడు. ఎందుకంటే విజయ్కి ఇలా వరుసగా అబార్షన్లు అవుతుంటే అని ఆపి ఆగిపోయాడు. ఆమెకి నోటమాట రాలేదు. విరాట్ని చూడటం తప్ప మరేం చేయలేకపోయింది. విజయ్ ఆభాషణలకి బిందుకి సంబంధం ఏమిటి? అసలు ఈ రెండిటికి సంబంధం ఏముంటుందని విరాట్ అంటున్నాడు? బిందు ప్రతీకారం తీర్చుకుంటుందేమోననిపిస్తుంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. విరాట్ని అలాగే కళ్ళు పెద్దగా చేసి నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. ఎందుకంటే బిందు మీద అత్యాచారం జరిగాక ఓ 4 రోజులు ఉంది. అప్పుడు ఆమెకి అనిపించిందేమో దీనికంతటికీ కారణం విరల్ వాడి మీద కక్ష తీర్చుకోవాలని అనుకుందేమో. అందుకే వరుసగా 3 సార్లు. ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. ఒళ్ళంతా కంపించిపోయింది. ఒక్కసారి పక్కనున్న సోఫాలో కూలబడింది. సోఫా గుండ్రంగా తిరిగిపోతుంది. ఎక్కడికో ఎందులోకో పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది. విరాట్ ఇలా కూడా మాట్లాడగలడా? ఇది అతగాడి మరో కోణమా? బిందు మీద ఇంతటి అభాండం వేశాడేమిటి? అలా అనటానికి మనసెలా ఒప్పింది? ఇంత చదువుకున్న వాడికి ఇటువంటి మూఢనమ్మకముందా? బిందు అమాయకురాలు, ప్రేమించింది. అంతే ఆమె మనసు అంతవరకే పనిచేసింది. అది ప్రేమించే మనసు. అంతేకాని ప్రతీకారం తీసుకునే మనిషి కాదు. ప్రతీకారం తీర్చుకునే తత్వం కాదు. అందుకే ఆటోలో కూర్చున్న విరాట్తో మాట్లాడుతూనే ఉంది. తన ప్రేమని తిరస్కరించాడనే బాధతోనే మాట్లాడింది. ఆ మాటలు కోపంతో అన్నా, బతిమాలుతూ అన్నా విరాట్ మీద ప్రేమని చంపుకోలేక అంది. ఆ ఆవేశంలో ఎక్కిన ఆటో ఏ వైపుగా వెళ్తుందో చూసుకోలేదు. అసలు గమనించలేదు. ఫలితం ఏం జరిగింది? తనే బలి అయిపోయింది. నష్టపోయింది ఈ విరాట్ కాదు కదా. తనకేం బాగానే ఉన్నాడు. తమ కూతురే కదా పోయింది. అప్పుడు ఎవరి తప్పో ఆలోచించలేదు. ఎందుకంటే రామచంద్రకి హార్ట్అటాక్. ఉన్న భర్తనైనా రక్షించుకోవాలన్న ఆశతో ఆ పిల్లాడి విషయాన్ని ఎవరూ మాట్లాడలేదు. అంతేకాకుండా నేరస్తులని పట్టుకున్నారు. ఉరిశిక్ష విధించారు. జైల్లో ఉంచారు. కేసు ఇంకా నడుస్తుంది. కేసు కనుక గెలిస్తే ఉరి అమలు అయితే వచ్చే నెల 16న తెల్లవారుజామున జైల్లో బిందుకి న్యాయం జరగొచ్చు. అసలు నేరస్తులు దొరికారు కాబట్టి విరల్ కాదు విరాట్ సంగతి అందరూ దాదాపు మర్చిపోయారు. అసలు ఎవరూ కూడా ఆ విషయాలు వీడి గురించి మాట్లాడకూడదని నిర్ణయించారు. కూతురి అధ్యాయం ముగిసిపోయిందనుకున్నారు. మర్చిపోతున్న సమయంలో ఇన్ని ఏళ్ల తర్వాత ఈ లోకంలో లేని బిందు పైన ఇప్పుడు ఎంతటి అపవాదు వేస్తున్నాడు. ఆమె కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ పిల్లాడికి జవాబు చెప్పాలని ఉంది. కానీ నోరు పెగలటం లేదు. తనని తాను సంభాళించుకుని లేచింది. నువ్వు అనుకుంటున్నది తప్పు. విజయ్కి అలా అవటానికి కారణాలు చాలా ఉంటాయి. బిందు మాత్రం కాదు. ఆ కారణాలు ఏంటో గైనకాలజిస్ట్ చెప్పాలి, కానీ నీ నమ్మకం కాదు. ఆమె గొంతు పూడుకుపోయింది. మరో మాట రావటం కష్టమని ఆమెకి తెలుసు. బయటికి వచ్చేసింది. 2 ప్లాట్లకి మధ్య ఉన్న గోడకి ఆనుకుని నుంచుండిపోయింది. గుండె ఏమాత్రం సహకరించటం లేదు. నుంచునే శక్తి పోయింది. ఇంట్లోకి వెళ్ళిపోవాలి. కాళ్ళు కూడా సహకరించటం లేదు. తమ ఇంటి వైపుగా అడుగులు వేసింది. కాళ్ళు ఆమెవి కానట్లుగా ఎటో వెళ్ళిపోతుంది. చూపు మందగిస్తుంది. నిద్రలో నడుస్తున్నట్లుగా తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. తలుపు శబ్దానికి రామచంద్ర భార్యని చూశాడు. చాలా తొందరగా వచ్చేశావు. బ్యాంకులో జనం లేరా ఏమిటి? ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఆమె గమనించింది. తను బయటికి ఎందుకు వచ్చిందో, భర్తకి ఏం కారణం చెప్పిందో అప్పుడు కానీ గుర్తుకు రాలేదు. మన కాంప్లెక్స్ గేటు దగ్గరికి వెళ్ళగానే ఎందుకో తెలియదు కొంచెం కళ్ళు తిరిగినట్లయింది. అందుకని వెనక్కి వచ్చేశాను. బీపీ పెరిగిందేమో. వాంతి వచ్చేటట్లుగా ఉందా? చెప్పు. ఇంకా అలాగే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది. తలని అడ్డంగా ఊపింది. అయితే స్పాండిలైటిస్ కావచ్చు. మరోసారి ఇలా జరిగిందనుకో స్కానింగ్ అది చేయించాలి అంటూ తనకున్న పరిజ్ఞానాన్ని భార్యకి చూపించాడు. ఆ జ్ఞానం అతనికి హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న రోగులు మాట్లాడుకుంటుంటే వచ్చినది. ఆమె ఏమీ మాట్లాడలేదు.
గదిలోకి వెళ్ళబోయింది. పోనీ ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాది కూడా చెక్ చేయించాలి. అయినా ఆ డాక్టర్ ఉన్నాడో లేదో. యుఎస్ కూతురి దగ్గరికి వెళ్ళాలన్నాడు. మనవడి పుట్టినరోజు నాటికి వెళ్తాను అని అన్నాడు. వెళ్ళడేమో కనుక్కోనా క్లినిక్కి ఫోన్ చేసి అంటూ హ్యాండ్సెట్ తీసుకున్నాడు. వద్దు, నాకిప్పుడు బాగానే ఉంది. డాక్టర్ అవసరం లేదు. కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది అంటూ గదిలోకి వెళ్ళింది. వెంటనే వచ్చింది. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? చాలా గట్టిగా ఉంది. గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది. ఫ్యాన్ వేసుకుంది. కిటికీ తెరలు దగ్గరగా లాగి మంచం మీద వాలిపోయింది. గది వాతావరణం ఇప్పుడు అనుకూలంగా ఉంది. చీకటిగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాన్ మాత్రం సన్నగా శబ్దం చేస్తుంది. మధ్యాహ్నం టీ టైము వరకు ఏకాంతమే. ఇది ఆమె కల్పించుకున్నదే. కూతురు గురించి ఆలోచించటానికి కావలసినంత ఏకాంతం. బిందు పోయింది. ఈ విరాట్ మూలంగానే అంటూ తనే ఓ బాంబు వేశాడు. మనసు స్పర్శని కోల్పోయింది. కొంచెం ఇప్పుడే కాస్త సర్దుకుంటుంటే మళ్ళీ ఇదేమిటి? మరో బాంబు. ఎంత మాట అన్నాడు? అలా ఎలా అనగలిగాడు? అరుంధతి బిందు తను గుండె చప్పుడు అని అనుకుంది. ఆమె తన ఊపిరిలో ఊపిరి, రక్తంలో రక్తం అని అనుకుంది. బిందు కడుపులో పడ్డప్పటి నుంచి అరుంధతి తన మనస్సు, ఆత్మ అంతా కూతురు అనే భావించింది. బిందు ఈ లోకంలోకి వచ్చే వరకు తన శరీరంలోని ఓ భాగంగానే భావించింది. కూతురికి ఏదైనా అయితే బతకలేం అని అనుకునేది. అలాంటి ఆ ముక్కు, ఆమె మనసు, ఆమెలోని ఓ భాగం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. పూడ్చలేని శూన్యాన్ని, కోలుకోలేని బాధని, నష్టాన్ని కలిగించేసింది. కోరుకోని కూతురి మరణం అత్యంత భయంకరంగా, దయనీయంగా జరిగిపోయింది. ఆశ్చర్యం, బిందు పోయినా బతికే ఉన్నామనుకుంది. ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది. కొడుకు మొదటి నుంచి దూరమే. మంచి స్కూలు అని హాస్టల్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ అంటూ మరోసారి హాస్టల్. ఆ తర్వాత ఎంఎస్ అంటూ అమెరికా. అది ఇంకా దూరం. ప్రతి దశలో తమ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఓ విధంగా కొడుకు దూరం అయితే మరో విధంగా కూతురు. అన్నిటికీ రాజీపడి ఉంటుంటే మళ్ళీ ఇదేంటి? ఈ పిల్లాడు జీవితాన్ని అల్లకల్లోలం చేసేశాడు. ఈ బంధాలు అన్నీ ఆఖరికి మోసం చేస్తాయి. ఈ మోహంలో పడకూడదు. ఇది ఓ వల. ఇందులో పడకూడదు. మాకెవరూ అక్కర్లేదు. మేం ఒకరికొకరం అని కొడుకు దూరం అయినప్పుడు, కూతురు పోయినప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు అనుకున్నారు. కానీ తెలియకుండా విరాట్ని, ఆ తర్వాత విరాట్ భార్య విజయని వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించేశారు. బంధం పెంచుకోకూడదు అని అనుకున్నా ఆ మాట నిలబెట్టుకోలేదు. కారణం చాలా సమయాల్లో విరాట్ సాయం చేశాడు. దగ్గరగా లేని కొడుకులా భావించి దగ్గరైపోయారు. విజయ మాటలు అవి వాళ్ళకి కూతురు బిందుని గుర్తుకు తెస్తుంటే ఆమెలో కూతురుని చూసుకుంటూ మరోసారి మమతని పెంచుకున్నారు. అరుంధతి ఒక్కతే కాదు, రామచంద్ర కూడా వాళ్ళ మీద అభిమానం పెంచుకున్నారు. కూతురు గుర్తుకు రాగానే అరుంధతికి కడుపు కదిలిపోయింది. ఈ వయసులో ఇదేమిటి? సన్యాసులం అయిపోయినా బావుండేది. ఏం జరిగినా అర్థం కానంత మొద్దుల్లా అయిపోయినా బావుండేది. పక్షవాతం శరీరానికి కాకుండా మెదడుకు వస్తే ఎంత బాగుండును? ఏది పట్టించుకోలేని, దేనికి రియాక్ట్ అవ్వని స్థిత ప్రజ్ఞత లాంటిది వచ్చినా బావుండేది. ఈ విరాట్ ఇక్కడికి రాకుండా ఉంటే, వచ్చిన బిందు ఫోటోని చూడకుండా ఉంటే, ఒకవేళ చూసినా చెప్పకుండా ఉంటే ఎంత బావుండేది. చెప్పి తప్పు చేశాడా? అసలు ఎందుకు చెప్పాడు? చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పేసి తన తప్పేం లేదంటున్నాడు. తప్పెందుకు లేదు? పూర్తిగా ఉంది. బిందు తన కూతురు కాబట్టి ఆమె తప్పు తనకి కనపడకపోవచ్చు. అసలు తప్పే ఏమీ లేదనిపిస్తుంది. బిందు తన కూతురిలా కాకుండా, ఈ ఇంట్లోని మనిషిలాగా కాకుండా, ఓ తల్లిలా కాకుండా, ఓ మూడో మనిషిలా జరిగిన దానిలోని తప్పొప్పుల గురించి ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించగలదా? తప్పు ఎవరిదో సరిగ్గా నిర్ణయం చేయగలదా? అలా నిర్ణయించే విధంగా తను ఆలోచించగలదా? అది చాలా కష్టం. తన పిచ్చి గాని తను మూడో మనిషిలా ఎలా ఆలోచిస్తుంది? తల్లిలాగానే ఆలోచిస్తుంది. కానీ అలా ఆలోచిస్తేనే తనకి కాస్త ప్రశాంతత. అలా ఆలోచించాలంటే తనకు బిందుతో కానీ విరాట్తో కానీ సంబంధం ఉండకూడదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఒకరు తనవారు, తన రక్తం పంచుకుని పుట్టిన కూతురు, మరొకరు పరాయివాడు. అలాంటప్పుడు మూడో మనిషిగా ఎలా ఆలోచించగలదు? ఆలోచించదు. సహజంగా కూతురి కోణంలోంచే చూస్తుంది. తప్పు కనిపించదు. ఈసారి కూతురు కోణం కాకుండా విరాట్ వైపు నుంచి ఆలోచించాలి. అవును, ఈ విరాట్ ఒకవేళ తన కొడుకే అయితే తప్పు కనిపిస్తుందా? వెంటనే ఒక్కసారి కోణం దిశని మార్చేసింది. వెంటనే దృష్టి మారిపోయింది. ఆమె ఆలోచనలు దారి మళ్ళాయి. విరాట్ ప్రేమించటం లేదు. ఆ భావం తనలో లేదు. తన జీవితానికో లక్ష్యం ఉంది అని ఒకసారి కాదు, చాలాసార్లు చాలా స్పష్టంగా అన్నాడు.
అప్పుడైనా బిందుకు అర్థం కావాలి కదా. ఒత్తిడి చేయటం ఎందుకు? ఓసారి వద్దన్నప్పుడు పోరా, నాకు నువ్వక్కర్లేదు, నీలాంటి వాడిని ప్రేమించడమే నేను చేసిన తప్పు, నాకు అభిమానం ఉంది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంది అని గ్రేస్గా తప్పుకోవాల్సింది. అలా ఎందుకు చేయలేదు? బిందు అభిమానం ఏమైంది? అదంతా ఇంట్లోనేనా? అంత నిర్లజ్జిగా ప్రవర్తించిందా? ఎందుకు? విరాట్ కాదంటే అవమానం అనిపించిందా? ఇందులో విరాట్ తప్పేముంది? ఆలోచిస్తే అతని తప్పే లేదు. విరాట్ నిర్దోషి, బిందు అసలైన దోషి. కానీ ఆమె మనసు ఆ విషయాన్ని అంగీకరించటం లేదు. అందుకే అతడు ఓ హంతకుడిలా అనిపిస్తున్నాడు. ఇక్కడ ఉంటే విరాట్ మొహం ఏదో సమయాన చూడాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఆలోచన బాగుంది, వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి? ఏ ఏరియాలో తీసుకోవాలి? ఆఫీసు అది ఏం లేదు, అందుకని దగ్గరగా తీసుకోవాలన్న రూల్ కూడా ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా పర్వాలేదు. ఈ ఇల్లు మారాలంటే కొడుకుని అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ఇల్లు తమది. ఇక్కడున్న సదుపాయాలు అద్దె ఇంట్లో ఉండకపోవచ్చు. ముఖ్యంగా నీళ్లు ఇక్కడ 24 గంటలు వస్తాయి. చాలా చోట్ల ట్యాంకర్ నీళ్లు వాడుకుంటారు. మంచినీళ్లు 2 రోజులకోసారి వస్తాయని వింది. పైగా ఇక్కడ బజారు అంతా ఇంటి ముందే. ఆటో స్టాండు ఆ పక్కనే. ఆటో డ్రైవర్లందరూ బాగా తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు. ఏ సమయంలోనైనా అవసరం ఉంటే వస్తారు. నమ్మకస్తులు. పైగా అలవాటైన ప్రాంతం. మనుషులు ఇరుగు పొరుగు అంతా తెలిసిన వాళ్ళు. పైగా అవసరమైనప్పుడు సాయం చేసే మనుషులు. ఈ లగ్జరీ కొత్త చోట దొరకటం కష్టం. అంతేకాదు రామచంద్రని ఒప్పించడం చాలా కష్టం. లేచి టీ పెట్టింది. మనసుని మళ్లించుకోవటానికి టీవీ పెట్టింది. ఏదో సినిమా వస్తే నిశ్శబ్దంగా చూశారు. కొంచెం చల్లబడ్డాక ఇద్దరు వాకింగ్కి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లారు. అక్కడ జనాన్ని చూసి మామూలు మనిషైంది. వరదరాజులు కనిపించాడు. ఎలా ఉన్నారు? ఈ మధ్య కనిపించటం లేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఓ 4 రోజుల నుండి వచ్చాం. అందుకని బయటికి రావటం లేదు అన్నాడు రామచంద్ర. అవునండి, నేను మాత్రమే అప్పుడప్పుడు బయటికి వస్తున్నాను. మీరెలా ఉన్నారు? పరీక్షలు అయిపోయాయా? అంది అరుంధతి. 10వ క్లాసు వాళ్ళ పరీక్షలు అయిపోయాయి. మిగిలిన క్లాసుల పరీక్షలున్నాయి. ఆ సంగతి చెప్దామని అనుకుంటున్నాను. 8, 9 క్లాసు పిల్లలకి రివిజన్ తీసుకోవటానికి మీరు వస్తారేమో అని అడగాలనుకున్నాను. ఇప్పుడు మీ పరిస్థితి చూశాక ఇంకా అడగాలనుకోవటం లేదు. అవునండి, రావటం కష్టం. ఏదో అనుకున్నాం, కాలాన్ని సద్వినియోగం చేయాలనుకున్నాం. కాలేదు. ఏం చేస్తాం? ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. ఇల్లు దగ్గర పడగానే మళ్ళీ అన్నీ గుర్తొచ్చాయి. కష్టం, ఇక్కడుండటం కష్టం. ఎలాగైనా భర్తని ఒప్పించాలి. అలవాటుగా విరాట్ ఇంటివైపు ఇద్దరూ చూశారు. తాళం లేదు. ఇంట్లో ఉన్నాడన్నమాట. విరాట్ ఇంట్లోనే ఉన్నాడు. నేను కాసేపు కూర్చుని వస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని రామచంద్ర విరాట్ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీస్తున్న శబ్దం. వెంటనే అరుంధతి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. అతన్ని చూడటం ఇష్టం లేదు. తనతో చెప్పినట్లుగా రామచంద్రతో కూడా చెప్తాడా? ఒకవేళ చెప్తే పరిస్థితి ఏమిటి? మళ్ళీ గుండెకి ఏదైనా అయితే? భగవాన్, ఎలాంటి గుండంలో పడేశావు? మరో 5 నిమిషాల్లో రామచంద్ర వచ్చాడు. అప్పుడే వచ్చేశాడేంటి? ఏదైనా ఆ పైనది ఆలోచించటానికి భయపడింది. పాపం ఆ అబ్బాయికి బాగోలేదు. జ్వరమట. మనిషి చాలా డీలా పడిపోయాడు. చారు అన్నం పంపుతామని చెప్పి వచ్చాను. అందుకని చక్కగా మిరియాల చారు పెట్టు అనేసి టీవీ పెట్టుకుని కూర్చున్నాడు. అలాగే అంటూ అరుంధతి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నిజం తెలిస్తే భర్త ఇలా మాట్లాడగలడా? విరాట్ గురించి తెలియకపోయి ఉంటే తను కూడా ఇలాగే రామచంద్రంలాగే అయ్యో పాపం అనుకుని అలాగే చేసేది. కానీ ఇప్పుడు అతని గురించి తెలిసాక ఎందుకు ఇవ్వాలి? ఎందుకు పంపాలి? అసలు పంపాలా వద్దా? ఆలోచనలో పడింది. కానీ మరోసారి ఆమెలోని అమ్మతనం, మానవత్వం భర్త చెప్పింది చేయటానికే తయారైంది. మరో అరగంటకి ఓ చిన్న 3 గిన్నెల క్యారియర్ ఉంటే అందులో సర్ది ఇస్తే రామచంద్ర విరాట్కి ఇచ్చి వచ్చాడు. పాపం విజయ్ లేదు కదా. ఉంటే అది వేరే విషయం. ఆమె లేనప్పుడు మనం చూడకపోతే ఎలా? నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు అబ్బాయి కన్నా నీకన్నా కూడా ఎక్కువగా చూశాడు. ఇప్పుడు మనం చూడకపోతే ఎలా? అరుంధతికి చెల్లున ఎవరో కొట్టినట్లయింది. కళ్ళు వాల్చుకుంది. భర్త చెప్పే వరకు విరాట్ ఏమిటో ఎవరో మర్చిపోయినందుకు, గుర్తురానందుకు తప్పు చేసినట్లుగా అనిపించింది. నిజమే. అప్పుడు ఆ అబ్బాయి ఎవరో తెలియదు. ఆ అబ్బాయికి కూడా తాము ఎవరో తెలియదు. అప్పుడు విరాట్ సాయం చేస్తే పనికొచ్చాడు. మరి ఇప్పుడు విరాట్ ఎవరో తెలిసాడనా? అందుకే మాట్లాడాలనిపించటం లేదా? చేసిన సాయం మర్చిపోయిన వాళ్ళు ఏ వర్గంలోకి వస్తారు? మనుషులలోకి మాత్రం కాదు. అంటే తను బాట చూపిన వాడినో చేసిన వాడినో మనుషులెవరూ మర్చిపోరు.
ఈ క్షణాన భర్తకి ఏదైనా అయితే పరిగెత్తాల్సింది ఈ విరాట్ దగ్గరికే కదా. ఇందుకే నా గతానికి బందీ అయిపోకు అని అంటారు. ఆ తర్వాత రామచంద్ర విరాట్ మంచితనం గురించి చెప్తుంటే అరుంధతికి భూమికి ఓ గజం లోతుకి కిందికి పాతాళంలోకి జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. భర్త ఎదురుగా కూర్చోలేకపోయింది. ఏదో పని ఉన్నట్లుగా వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ ఓ కుర్చీ ఉంటుంది. వంట చేసేటప్పుడు కాళ్ళు నొప్పి పెట్టకుండా మధ్య మధ్య కూర్చుంటుంటుంది. ఇప్పుడు కూడా ఆ కుర్చీలో కూర్చుంది. కానీ వంట చేయటం లేదు. ఆలోచించటానికి కూర్చుంది. విరాట్ కన్నా తను చాలా పెద్దది. ఇతని భార్య విజయలో తన కూతురు బిందుని చూసుకుంది. బిందు కన్నా ఎక్కువగా ప్రేమించింది. ఇంట్లో మనిషి కన్నా ఎక్కువగా ఆదరించింది. అలాంటిది ఇప్పుడేమిటి ఈ పంతం? కక్ష సాధిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది. తనలోని మనిషి ఏమయ్యింది? తనలోని అమ్మతనం ఏమయ్యింది? ఇప్పుడు తను చిన్నపిల్ల కాదు. విరాట్తో సమానంగా సాధించటానికి 50 దాటింది. మనవలు ఉన్నారు. ఈ మలి వయసులో అందరినీ ప్రేమించాలి, ద్వేషించకూడదు. ఇప్పుడు ద్వేషించి లాభం ఏమిటి? విరాట్ని క్షమించేయాలి. వెంటనే కష్టం. రోజులు గడుస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా క్షమించేయగలదు. ఇది ఆలోచనలో మాత్రమే. ఆచరించగలదా? ఆచరణలో పెట్టగలదా? ఇదంతా క్లాసులో చెప్పే పాఠాలు. ఇవన్నీ తెలుసు. థియరీ ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి కష్టం. ఇంత జరిగాక ఏదీ జరగలేదన్నట్లుగా ప్రవర్తించటం ఎలా? ఇంత కష్టం. ప్రయత్నిస్తే మామూలుగా ఉండగలదా? ఇప్పటినుంచి ఆ ప్రయత్నం చేయాలి. ఆ ఆలోచన రాగానే మామూలుగా అయిపోయింది. ఆమె మనసు కొంచెం కుదుటపడింది. విరాట్ ఎలా ఉన్నాడో చూడాల్సిన బాధ్యత తన మీద కూడా ఉంది. వెంటనే వంటింట్లోంచి బయటికి వచ్చింది. రామచంద్ర టీవీలో ఏదో సీరియల్ చూస్తున్నాడు. విరాట్ దగ్గరికి వెళ్ళి వస్తాను. తొందరగా రావాలి. అలాగే. అరుంధతి విరాట్ ఇంటికి వెళ్ళి తలుపుని మెల్లిగా తోసింది. తలుపులు చిన్న శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ శబ్దానికి తల ఎత్తాడు. సంస్కారం లేని జుట్టు, ఎర్రగా ఉన్న కళ్ళు, పెరిగిన గడ్డం. ఒక్కసారి జాలిపడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? జ్వరం వచ్చిందని బాబాయ్ గారు అన్నారు. ఏదైనా టాబ్లెట్ వేసుకున్నావా? ఏం మాట్లాడకుండా అరుంధతిని చూశాడు. విజయ్ని రమ్మనకపోయావా? ఆమె గొంతు ఆమెకే కొత్తగా అనిపిస్తుంది. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నట్టుగా నాలుక చివరి నుంచి వస్తుందని తెలుసు. రానంది. అమ్మ దగ్గరే ఉంది. నేను రమ్మన్నానని చెప్పు, గట్టిగా అధికారంగా అంది. విరాట్ సమాధానం ఇవ్వలేదు. వస్తుందని కూడా అనుకోలేదు. అన్నం తిన్నావా? పాలున్నాయా? ఉంటే వేడి చేసుకుని తాగేసేయి. తల ఊపాడు. కానీ ఏం మాట్లాడలేదు. మందు వేసుకుని పడుకో. విజయ్ని రమ్మని చెప్పు. అలా అంటే నిజం ఏమిటో తెలుస్తుందని. కానీ అతడేం మాట్లాడలేదు. తన బాధ్యత అయిపోయింది. వచ్చిన పని కూడా అయ్యింది. ఇంటికి వచ్చేసింది. విరాట్ని చూసి వచ్చాక ఆమెకి అతడి మీద జాలి కలిగింది. నిజానికి బిందు గురించి తనతో చెప్పాల్సిన పనేం లేదు. కానీ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఒకవేళ అవకాశవాది కానీ మోసగాడు అయితే తప్పించుకునే రకమే అయితే బిందు గురించి చెప్పడు. తనకేం తెలియనట్లుగా ఉంటాడు. చాలా నిజాయితీగా చెప్పాడు. ఈ విరాట్ చెప్పకపోయి ఉంటే తనకి నిజం ఏంటో అసలు విషయం ఏదీ తెలిసేది కాదు. కానీ చెప్పాడు. ఎందుకు? బిందు ఈ లోకంలో లేదు. అయినా లోకంలో లేని బిందు గురించి తన గురించి చెప్పుకుని తనకి తాను శిక్ష వేసుకుంటున్నట్లుగా ఉన్నాడు. పాపం అనిపించింది. విరాట్ని క్షమించేయాలి. అసలు విజయ్ ఎందుకు రాలేదో తెలుసుకోవాలనుకుంది. ఆమె వచ్చి వెంటనే వెళ్ళిపోయిందని పని మనిషి చెప్తేనే తెలిసింది. ఎందుకని దెబ్బలాడుకున్నారా? ఒకవేళ అదే నిజమైతే వాళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత తమదే. ఓసారి మాట్లాడి వస్తే? వెంటనే అరుంధతి విరాట్ ఇంటికి వెళ్ళింది. తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న విరాట్ ఓసారి తల ఎత్తి చూశాడు. కానీ ఆహ్వానించలేదు. ఏదో పని చేసుకుంటున్నాడు. అరుంధతికి కొంచెం అవమానంగా అనిపించింది. అయినా పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న ఓ కుర్చీని జరుపుకుని కూర్చుంది. ఆమె కూర్చోగానే వెంటనే విరాట్ లేచి నిలబడ్డాడు. నేను నీతో మాట్లాడాలి. నాకు సమాధానం కావాలి. అతడి ముఖంలోకి చూసింది. విరాట్ ఏం అనలేదు. తల ఎత్తలేదు. కూర్చోలేదు. అసలు నీ మూలంగా బిందు పోయిందని ఎందుకు అనిపిస్తుంది? వెంటనే సమాధానం ఇవ్వలేదు. అరుంధతి రెట్టించింది. నేను బిందుని ఆటో ఎక్కించి మా ఇంటికి వచ్చేస్తుంటే ఆమె నుంచి ఫోన్. అలా నేను ఇంటికి వెళ్లే వరకు అవి వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటికెళ్ళాక కూడా వచ్చాయి. అందుకని ఆమెను ఒక్కదాన్ని పంపించకుండా నేను కూడా వెళ్ళి ఉంటే అలా జరిగి ఉండేది కాదేమో. పైగా బిందుకి నా విషయం చెప్పాను. నాకు విజయ్ చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి. అనుకుంటున్న సంబంధమే. ఈ విషయం కూడా బిందుకి 2-3 సార్లు చెప్పాను. కానీ నేను ఏదో మోసం చేశానని ఆవేశపడింది. అరుంధతి ఆలోచిస్తుంది. జరిగిన దానిలో విరాట్ తప్పేం లేదన్నట్లుగా మాట్లాడాలనుకుంది.
విషయం తెలుసుకోవడం కోసం కాస్త వెనక్కి వెళ్ళాలనుకుంది. కానీ బిందు ఆటోలో వెళ్ళినది విరల్ అనే అబ్బాయితో అని అన్నారు. అందుకని ఆ రోజున బిందుతో ఉన్న పిల్లాడివి నువ్వు అని నేను అనుకోను. గంభీరంగా చూశాడు. అందులో ఆశ్చర్యం కూడా ఉంది. అది నేను కాదని మీకెలా తెలుసు? ఎందుకు తెలియదు? బిందు మా అమ్మాయి కదా. బిందు కనబడటం లేదని హాస్టల్ రూమ్కి రాలేదని బిందు రూమ్మేట్స్ ద్వారా తెలిసింది. ఆమె మాత్రమే కాదు, ఆ సాయంత్రం బిందుని చూసిన వాళ్ళంతా అన్నది ఒకటే. బిందుని ఆఖరిసారిగా చూసింది విరల్తో అని. విరాట్తో కాదు. పెదవులు తడుపుకుని ఆమెని ఓసారి చూసి తల వంచుకున్నాడు. అందుకని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఆ మనిషి పేరు విరల్. నిజమే, మీరన్నది నిజం. ఆ మనిషి పేరు విరల్. కానీ నేనే విరల్ని. తప్పని పరిస్థితుల్లో పేరు మార్చుకోవలసి వచ్చింది. బిందు పోయాక నా జీవితం ఓ తెరిచిన పుస్తకం అయిపోయింది. అందరూ అదిగో విరల్ వస్తున్నాడు, అదిగో విరల్ వెళ్తున్నాడు. ప్రతి చోట నన్ను చూసినప్పుడల్లా అందరూ అంటుంటే ఆ పేరంటే అసహ్యం వేసింది. ఆ పేరుని వినలేకపోయేవాడిని. ఏమాత్రం భరించలేని స్థితికి వచ్చేశాక పేరులోని ఓ అక్షరం మార్చుకున్నాను. కాలేజీ ఆ ఊరు విడిచి వేరే వెళ్ళిపోయాను. దానితో ఓ ఏడాది చదువుపోయింది. నేనే విరల్ని అంటూ ఆగిపోయాడు. అరుంధతి తలని అడ్డంగా ఊపింది. కానీ మాకు కాదు, మాకు నువ్వు విరాట్వి అంటూ బయటికి వచ్చేసింది అరుంధతి. ఆ తర్వాత వచ్చిన ఆదివారం కూర పులుసు తీసుకుని విరాట్ ఇంటికి వెళ్ళింది. తయారయ్యి ఉన్నాడు. టీవీ నడుస్తుంది. ఆమె చూడగానే అసహనంగా మొహం పెట్టాడు. అది ఆమె గమనించింది. గుండె నిండా గాలిని పూరించింది. తను మాట్లాడేది మనస్ఫూర్తిగా కడుపులోంచి రావాలని. తన రాక అతనికి నచ్చలేదని పట్టించుకోనట్లుగా ఆ 2 డబ్బాలని డైనింగ్ టేబుల్ పైన ఉంచి ఓ 2 అడుగులు ముందుకు వేసింది. ఇవాళ ఆదివారం కదా అని అంది. క్లాసులు ఉన్నాయి. మీరు అనవసరంగా తెచ్చారు. నేను సాయంత్రం వరకు రాను అంటూ ఇటు తిరుగుతూ కళ్ళజోడు, మొబైల్, పర్సు, ఏవో పుస్తకాలు ఓ బ్యాగులో ఒకదాని తర్వాత పెట్టుకుంటూ అన్నాడు. 4 రోజుల క్రితమే క్షమించేసింది కాబట్టి ఇప్పుడు పెద్దరికంతో ప్రవర్తించాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటూ తను తెచ్చినవి లోపల పెట్టేసింది. రాత్రి భోంచేసేటప్పుడు వేడి చేసుకుని తిను. మీరు బాగా నటిస్తున్నారు. మీరు మీ బాధని అణిచిపెట్టుకుని మాట్లాడుతున్నారు. విరాట్, జీవితంలోనైనా లెక్కల్లోనైనా కొన్ని జవాబులు ఊహకందనిగా ఉంటాయి. సమాధానం దొరకకపోతే పరీక్షల్లోనైనా జీవితంలోనైనా తప్పవచ్చు. బిందు అన్ని స్టెప్పులు తప్పు వేసింది. అందుకే పుస్తకం వెనకాల జవాబు చూసుకునే అవసరం లేకపోయింది. బిందు కేసు జరిగినప్పుడు మాకు నిన్ను చూసే అవకాశం ఉన్నా మేము చూడాలనుకోలేదు. ఎందుకంటే అప్పటికే 4 నేరస్తులని పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఎప్పుడో ఉరిశిక్ష అమలు అవుతుంది. నిన్ను మేము చూడాల్సిన అవసరం మాకు లేదు, చూడలేదు. బిందు ఆసుపత్రిలో ఉంటే నేను అక్కడే ఉన్నాను. మా మరిది వాళ్ళు కూడా ఆ అబ్బాయిని చూశారో లేదో మాకు తెలియదు. కానీ మా అందరికీ తెలిసిన పేరు విరల్. నేను విన్నది కూడా విరల్ అని. బిందు ఆఖరిసారి మాట్లాడింది విరల్ అనే అబ్బాయితో అని అందరూ అనుకున్నారు. కానీ నేరస్తుడివి నువ్వు అని అనుకోలేదు. ఆ వాస్తవాన్ని నిజమని నమ్మించాల్సిన పాత్ర పోషిస్తుంది. తలని అడ్డంగా ఊపుతూ అని అన్నాడు. మీరు మీ నటనలో తేలిపోతున్నారు. తెలిసినా తెలియనట్లుంటున్నారు అని అన్నాడు. నీ ఇష్టం అంటూ బయటికి వచ్చేసింది. తను అబద్ధం ఆడింది. అది అబద్ధమని తనకి తెలుసు. విరాట్కి కూడా తెలుసు అని అనుకుంది అరుంధతి. అబద్ధం ఆడటానికి కారణం విజయ. విజయ్ని కూతురిలా అభిమానించింది. ఈ లోకంలో లేని బిందు మూలంగా విజయ్కి అన్యాయం జరగకూడదు, పాపం చేయకూడదు. బిందు జీవితం విరాట్ మూలంగా ముగిసిపోయింది. ఇప్పుడు విజయ్ సుఖంగా ఉండాలంటే అబద్ధం ఆడక తప్పదు. విజయ్ మళ్ళీ ఆమె ఇంటికి వచ్చేలా చెయ్యాలి. విజయ్ వచ్చిందట, వెళ్ళిపోయిందట, బట్టలు కూడా తీసుకెళ్ళిపోయిందట అని పని మనిషి చెప్పింది. అంటే ఇక రాదలుచుకోలేదా? దాని అర్థం ఏమిటి? బిందు మూలంగానా? ఆమె మనసు ఒప్పుకోలేదు. బిందు అమాయకురాలు. వాళ్ళ సంసారంలో కలతలకి కారణం బిందు కాదు. కానీ కాపురాలు నిలబడేది నమ్మకాల మీద. విజయ్ విరాట్ల మధ్య ఆ నమ్మకాలు లేకపోతే ఆ తప్పు బిందుది ఎందుకవుతుంది? బిందుది కాదు. కానీ ఇప్పుడు విడిపోతున్నారేమో అన్న అనుమానం అరుంధతికి వచ్చింది. బిందు మూలంగా ఆమెకి అన్యాయం జరగకూడదు. ఆ పాపం మూటకట్టుకోలేము అని అనుకుంది. బిందు జీవితం అయిపోయింది. ఆమె నీడలు విజయ్ మీద పడటం లేదని విరాట్కి కూడా తెలియాలి. విజయ్ సుఖంగా ఉండాలంటే అబద్ధం ఆడాల్సిందే. మరోసారి విజయ్ గురించి అడగాలి. విజయ్ వచ్చాక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. బిందు ప్రతీకారం తీర్చుకోవటం లేదని విరాట్ అనుకోవాలి. విరాట్కి ఈ విషయం చెప్పాలి. కానీ విరాట్ని ఓ 4 రోజుల తర్వాత కానీ కలవటానికి కుదరలేదు. గేటు ముందుకి కూరల బండి వస్తే అరుంధతి కూరలు తీసుకుంటుంది. ఆ టైంకే విరాట్ కాలేజీ నుంచి వస్తున్నాడు.
విరాట్ని చూడగానే గబగబా ఇంట్లోకి వెళ్ళి కూరలు పెట్టేసింది. విరాట్ వచ్చినట్టున్నాడు, ఎలా ఉన్నాడో కనుక్కుని వస్తాను. విరాట్ ఇంటి తలుపు దగ్గరగా వేసి ఉంది. కాలింగ్ బెల్ కొట్టకుండా నెమ్మదిగా తోసింది. చిన్న శబ్దంతో తెరుచుకుంది. అరుంధతి అటూ ఇటూ చూసింది. విరాట్ కనిపించలేదు. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళి తలుపు తట్టింది. శబ్దం విన్న విరాట్ గదిలోంచి బయటికి వచ్చాడు. ముభావంగా ఉన్నాడు. విజయ ఆరోగ్యం బాగా అయిపోయి ఉంటుంది, ఇంకా రాలేదేం? నేనే వద్దన్నాను, అయినా తను కూడా రానంది. అరుంధతి వింతగా చూసింది. రానందా? అదేం, ఎందుకని? మీరిద్దరూ తనని క్షమించే వరకు తను రాదు అంటే తను రానంది. ఇదేమిటి, ఈ మిలికేమిటి? అంటే తనకి నువ్వు అంతా చెప్పేశావా? గబుక్కున అడిగేసింది. అవునన్నట్లు తలని ఊపాడు. ఎందుకు చెప్పావు? దాచాల్సింది. బిందు ఎలాగూ లేదు, దాని మూలంగా మరో అమ్మాయి జీవితం. కొంచెం బాధగా అంది. మరో అమ్మాయి జీవితం ఏమీ కాకూడదనే చెప్పాను. బిందు ఫోటోని మా ఇంట్లో చూశాక చెప్పావు కదా? అప్పుడు కాదు, పెళ్లికి ముందే చెప్పాను. బిందు సంఘటన నాకు ఎన్నింటినో నేర్పించింది. మనసులో ఉన్నది ముందే చెప్పకపోతే ఏం జరగటానికి అవకాశం ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నాకు ఆ భయంకర జ్ఞాపకాలు వెంటాడే విధంగా జీవితం ఉండాలనుకోవటం లేదు. నేను చెప్పకపోతే ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా తెలిస్తే అలా తెలవటానికి అవకాశాలున్నాయి. అప్పుడు ఇద్దరి జీవితాలు ముక్కలవుతాయి. మరి మాకెందుకు చెప్పావు? ఎక్కడో అడుగున ఉండిపోయిన దానివి పైకి లాగేవెందుకు? ఈ వయసులో మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు, కానీ విజయపై పైగా మీరెవరో తనకి తెలిసింది, నేనెవరో తెలియనప్పుడు మీరు మీ అమ్మాయి గురించి చెప్పారట కదా. జరిగినది నా కోణంలోంచి వింది, మీ వెర్షన్ కూడా వింది. అందుకే నేనెవరో మీకు తెలియాలని అంటే మీకు చెప్పాను, అంతే. మీరు అనుమతిస్తే తను వస్తుంది. ఆమెకి ఏమనాలో తెలియలేదు. విరాట్ విజయ్కి చెప్పగలిగాడు, కానీ తన భర్తకి చెప్పనేరదు. చెప్పేంత ధైర్యం లేదు. ఒకవేళ భర్త పేషెంట్ కాకపోయినా చెప్పేది కాదు. తరం తేడా, ఆలోచనలో తేడా. వాళ్ళు జీవితాన్ని అన్ని కోణాలలోంచి చూస్తున్నారు. ఇద్దరిది దూరదృష్టి. 2 రోజుల తర్వాత ఇంకా పూర్తిగా తెల్లారలేదు. బెల్లు ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ వంటింట్లోంచి బయటికి వచ్చి తలుపు తీసింది. విజయ్ గుమ్మానికి ఓ చేయి వేసి నించుంది. బాగా చిక్కిపోయింది. గులాబీ రంగు చీర. ఆ నుంచున్నది బిందు కాదు, విజయ ఎదురుగా ఉంది. అరుంధతి కొత్త మనిషిని చూస్తున్నట్లుగా చూస్తుంది. మీ అమ్మాయిని ఆశీర్వదించండి అంటూ అక్కడే ఆ గుమ్మం దగ్గరే కాళ్ళకి దండం పెట్టేసింది. అరుంధతి అప్రయత్నంగా దగ్గరికి తీసుకుని ఆమె మొహంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. మన అమ్మాయి ఊరి నుంచి వచ్చేసింది. ఆమె చేయిని పట్టుకుని భర్త దగ్గరికి తీసుకెళ్ళింది. విజయ రామచంద్ర కాళ్ళకి దండం పెట్టింది. అయ్యో అదేంటి, ఈ దండాలు అవి ఏమిటి, లేలే అంటూ మొహం చేయటంత చేసుకున్నారు. ఏమిటి, చాలా రోజులుండిపోయావు? నీ మీద బెంగతో మీ ఆయన జ్వరం కూడా తెచ్చుకున్నాడు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు అవి ఉంటాయి, వాదోపవాదాలు వస్తాయి. ఇవన్నీ ప్రతి కుటుంబంలో ఉంటాయి, తప్పవు. ఇవి ఓ రోజుంటాయి, 2 రోజులుంటాయి, అంతే. దానికోసం సంసారం పాడు చేసుకుంటారా? ఈసారి ఇలా జరగటానికి వీల్లేదు. మీ పెద్దవాళ్ళు ఇక్కడ లేరు, మేమే మీ పెద్దవాళ్ళం. మీ మధ్య రాజీ కుదురుస్తాం. భర్త మాటలు వింటూ విజయ్ మొహంలోకి చూసింది. విరాట్ గురించి చెప్పకపోవటం మంచిదే అయ్యింది. గతాన్ని మర్చిపోవటం కష్టం, కానీ ఇన్నాళ్లు పడ్డ మానసిక శ్రమ, అలసట ఒకసారిగా చేత్తో తీసేసినంత తేలికైపోయింది. మనసు కూడా తేలికైంది. అలజడి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. విరాట్ విజయ్ని చూస్తుంటే రాను రాను కొడుకు కూతురు గుర్తుకొస్తున్నారు. రోజు ఇలా గుర్తొస్తుంటే ఎలా? వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతే బావుండుననిపిస్తుంది. భారతి గారు గుర్తొచ్చారు. ఆమె ఫోన్ నెంబరు రాజ్యలక్ష్మిని అడిగితే ఇస్తుంది. ఫోన్ చేసి ఆశ్రమం ఆఫీసుకి అన్ని విషయాలు కనుక్కోవాలి. అక్కడంతా తమలాంటి వాళ్లే. కాస్త మార్పు వస్తుందేమో. నిజంగా మార్పు వస్తుందా? వృద్ధాశ్రమానికి వెళ్లే ఆలోచనని విజయ్తో చెప్పింది. వారే మారాల్సింది వాతావరణం కాదు, మీరు. సముద్రాలని దాటి వెళ్లే వారికి వాతావరణంలో మార్పు వస్తుంది, కానీ ఆత్మలో రాదు అని ఎవరో అన్నారు. అందుకని మీరు ఇలా ఆశ్రమం అనటం నాకు బాధగా ఉంది. తోచటం లేదో అని అనుకోకండి. ఏదో కల్పించుకోవాలి. మీకు మీరే బిజీ అవ్వాలి. ఆ తర్వాత చాలాసేపు కూర్చుంది. ఏవో కాలేజీ కబుర్లు చెబుతుండిపోయింది. ఆమె మాట్లాడుతున్నంతసేపు బాగానే ఉంది. ఇలా రోజు వచ్చి మాట్లాడటానికి విజయ్కి కుదరదు. విజయ్ రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా వస్తుంది. ఎన్నో చెప్తుంది. ఓ రోజు సాయంత్రం కాలేజీ నుంచి రాగానే గబగబా ఎదురింటికి వచ్చింది. మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా నేను ఓ పని చేస్తున్నాను, మీరు ఏమీ అనరన్న ధైర్యం నాకుంది, అంది. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు.
ఏం పని మాకు చెప్పకుండా చేసేస్తున్నావని అని అంటూనే చెబుతున్నావు? చిరునవ్వుతో చూసింది. మీరిద్దరూ నాతో ఓ చోటికి రావాలి. రామచంద్ర అరుంధతి వైపు చూశాడు. ఆమె కూడా ఏమిటన్నట్లుగా 2 చేతులు తిప్పింది. సరేనా? దాందేముంది, మేం ఖాళీయే కదా, వస్తాం. చెప్పు ఎక్కడికి? మా కాలేజీకి. మా పిల్లలకి మీ అవసరం ఉందనిపించింది. "హుం" అంటూ పెదవి విరిచారు. మాదా? మా అవసరమా? మా వయసు ఎంతో తెలుసు కదా, మేమేం చేస్తాం? ఆశ్చర్యంగా అన్నారు. మీరేం చేయగలరో మీకు తెలియదు కానీ నాకు తెలుసు. మా పిల్లలకి మీరెన్నో చెప్పాలి. దానివల్ల వాళ్ళకేం లాభం? లాభనష్టాల ప్రశ్నే లేదు. ఈ పిల్లలు రేపటి పౌరులు. వీళ్ళల్లో ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు. వాళ్ళకి ఏం తెలియదో, ఏం కావాలో, ఏం అవసరమో అవి మీ దగ్గర ఉందని నాకు తెలుసు. ఇద్దరూ అయోమయంగా చూశారు. దానికి మేమేం చేస్తాం? ఈ తరం పిల్లలే అలా ఉన్నారు. నిజమే, ఈ తరం పిల్లలే అలా ఉన్నారు. అసలు ఈ తరం పిల్లలని చూస్తుంటే మాకే ఏం అర్థం కాకుండా ఉంది. వాళ్ళ ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ క్యాజువల్. ఏది సీరియస్గా తీసుకోరు. వీళ్ళని చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఈ రకమైన జీవితాలు వీళ్ళకి ఇంత ఆనందాన్నిస్తుంటే ఇన్ని మానసిక సమస్యలు, కౌన్సిలింగ్లు, ఆత్మహత్యలు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో అసంతృప్తి, అసహనం వీళ్ళలో చోటు చేసుకుంటుంది. ఎందుకిలా ఉన్నారో, ఇప్పుడు ఎవరిపై ఏ ప్రభావాలున్నాయో తెలియటం లేదు. చెప్పలేని అయోమయం, కన్ఫ్యూజన్. ఇది ఇప్పటి నవతరం. ఒక్కసారి కూతురు గుర్తొచ్చింది. ఆమెపైన ఎవరి ప్రభావం ఉందో తెలియదు. మళ్ళీ విజయం మొదలుపెట్టింది. నిజం, ఈ తరం పిల్లలే అలా ఉన్నారు. మెడికల్ స్కూల్లో క్యాజువల్ లవ్, కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ తప్పనిసరి. డేటింగ్, లివింగ్ టుగెదర్ కామన్. ప్రతి చోట ప్రేమ టాపిక్. అందరూ ప్రేమలో పడేవారే. ప్రతి ఒక్కరూ ప్రేమ పోరాటం చేసేవారే. ప్రేమ అంటే ఆడదాని శరీరం, ఆడదాని శరీరమే ప్రేమకి అర్థమా? ఇప్పుడు మార్కెట్, మీడియా, కమర్షియల్ ప్రపంచం వీళ్ళని కట్టడి చేస్తుంది. వాళ్ళకి కుటుంబం, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ మధ్య ఏముండాలో వీటి గురించి ఏం తెలియదు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉంటే బాగుంటుందో మీరు చెప్పాలి. మాకు అవన్నీ చెప్పటం రాదు. దీనికి వ్యక్తిత్వ వికాసం వాళ్ళున్నారు. వాళ్ళని పిలవకూడదా? వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు బాగా చెప్పొచ్చు కానీ వాళ్ళు మాకక్కర్లేదు. మీలాంటి వాళ్ళే కావాలి. మీరిద్దరూ వచ్చి ఓ 2 మంచి మాటలు చెప్పండి. ఇన్నేళ్ల అనుభవంలోంచి వచ్చిన మాటలు వేరు, పుస్తకాలు చదివి పిల్లలకి చెప్పటం వేరు. ఎప్పుడూ కూడా అనుభవాలు వినటానికి బావుంటాయి. పిల్లలతో ఉంటే మీరు కూడా పిల్లల్లాగా మారిపోతారు. అయినా మీరు మీ వయసుని ఓ పక్కకి నెట్టేయండి. జుట్టు నెరిసినంత మాత్రాన గుండెలు నెరవలేదు. మీరే ఈ విషయాలని చెప్పొచ్చు కదా. మేము సరైన వాళ్ళం కాదని నాకనిపిస్తుంది అంది విజయ. ఈ మధ్య తాము పిల్లలిద్దరినీ సరిగ్గా పెంచలేదేమోనన్న భావం ఈ మధ్య ఆమెలో ఎక్కువయింది. చెప్పొచ్చు, మాకు కూడా చెప్పాలని ఉన్నా చెప్పలేం. మా క్లాసులు, మా పాఠాలు చెప్పటానికే సరిపోతుంది. ఇప్పుడు మేము చెప్తున్నది మార్కుల కోసం, ర్యాంకుల కోసం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ లెక్కలు ఉద్యోగాలకి పనికొస్తాయి. కానీ జీవితానికి పనికొచ్చేది మీలాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఈ భూమి మీద ఎంతోమంది రాజులు, త్యాగమూర్తులు, మహాపురుషులు పుట్టారు, నడిపించారు. వాళ్ళు చేసిన గొప్ప పనులు ఈ తరం వాళ్ళకి తెలవాలి. ఈ సమాధానం అంతా ఈ పిల్లలకి సదాచారాన్ని, సంస్కారాన్ని ఇస్తుంది. ఇదంతా మన చరిత్ర, మన దేశ చరిత్ర. మన చరిత్ర తెలుసుకోకుండా వీళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళ భవిష్యత్తు కోసం, నైతిక విలువలని పెంచటం కోసం, కుటుంబ వ్యవస్థలోని విలువలని చెప్పటం కోసం ఈ పిల్లలంతా 16, 17 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు. ఇది సరైన వయసు. దారి మళ్ళకుండా మన వంతుగా ఓ చిన్న అడుగు వేయించటానికి అదే మిమ్మల్ని కోరుతున్నాం అని చెప్పారు. నీ అంచనా తప్పైపోయింది. అయ్యో, అనవసరంగా వీళ్ళని రమ్మన్నాను అని నువ్వు అనుకుంటావు. అనుకోను. నేను రైట్ అని అనుకుంటున్నాను. మీకు తెలిసినది చెప్పండి. మన దేశ చరిత్ర, మన సాహిత్యం, మన రచయితలు, చరిత్ర సృష్టించిన గొప్ప వాళ్ళ గురించి ఇలా ఇలా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ నవతరం పిల్లలకి ఎవరిని చూసి నేర్చుకోవాలో తెలియటం లేదు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియటం లేదు. ఇవన్నీ మీరు చెప్పగలరు. మీకు ఎన్నో తెలుసు. ఆ సంగతి మీ మాటల్లో అలవోకగా మీకు తెలియకుండానే దొర్లుతున్నాయి. మీరే కరెక్ట్. అబ్బో, పెద్ద బాధ్యతే. అయితే ఒక్కరోజా? ఒక్కరోజేంటి, ఎన్ని రోజులు సాగితే అన్ని రోజులు. ప్రతి శనివారం ఓ గంట చాలు. ఈ శనివారం నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పిన్నిగారు, బాబాయ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఆదరించే వాళ్ళ మధ్య మీరుంటారు. మిమ్మల్ని, మీ వయసుని మీరు మర్చిపోయే యావోగేషన్. మీరింకేం మాట్లాడకండి. మీరు నాతో ఈ శనివారం వస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. విజయ్ వెళ్ళిపోయాక ఇద్దరూ బాల్కనీలోకి వచ్చారు. వీధి చివర డెడ్ ఎండ్లో ఉన్న స్కూలు.
పిల్లలు కొంతమంది ఆలస్యంగా, నీరసంగా, నిశ్శబ్దంగా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఆ 4 గోడల మధ్య నేర్చుకున్న చదువు వీళ్ళకి ఎంత అర్థమవుతుందో తెలియదు. అది జీవితాలకి సరిపోదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అది చాలా ఏళ్ల క్రితం. వీళ్ళు రేపటి పౌరులు. వీళ్ళు అడుగు పెట్టబోయే ప్రపంచం వీళ్ళకి భరోసా ఇస్తుందా? ఏం చేస్తే వీళ్ళ ప్రపంచం బాగుంటుందో చెప్పాలా? రామచంద్ర భార్యను చూస్తూ అన్నాడు. విజయ్ అన్నది నిజం. మనం బిజీగా ఉండాలి. గతం మర్చిపోవాలి. ఎందుకంటే మన ఈ బోర్ సమస్యకి జ్ఞాపకాల నుంచి దొరికే పరిష్కారం తక్కువ. గతంలోనే మిగిలిపోయామనుకో, మనకి మిగిలేది గతానుభవ జ్ఞానమే. ఈ కాలం పిల్లలకి మనం ఏదైనా చెప్పాలంటే ముందు మనలని మనం అప్డేట్ చేసుకోవాలి. మన ఆనాటి చదువులకి ఈనాటి జ్ఞానం అనుసంధానించాలి. లేకపోతే మనం ఈ పిల్లలకి పాత చింతకాయ పచ్చడిలా కనిపిస్తాం. మన మాటలు చాదస్తంగా ఉంటాయి. ఇది మనకి విజయ్ కల్పించిన అవకాశం. మనం ఇప్పుడు ఉపయోగించుకోకపోతే ఈ జనరేషన్కి దూరం అవుతాం. కాలంతో పాటు మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే రేపు పిల్లల దృష్టిలో నిజమైన వృద్ధాప్యం వచ్చిన వాళ్ళలాగా ఉంటాము. మనల్ని మనం అనుక్షణం మరమ్మతు చేసుకోవాలి. నిన్నటి జ్ఞాపకాలకి నేటి జ్ఞానానికి మధ్య సంయమనం అనే వంతెనని మనం వేయాలి. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎన్నో విషయాల్లో రాజీ పడిపోతూ ఆత్మవంచన చేసుకుంటూ ఎక్కడో వృద్ధాశ్రమంలో ఉండటం కన్నా విజయ్ చెప్పిన ఈ జీవితం బాగుంటుందనిపిస్తుంది. ఆలోచిస్తూ ఆగిపోవటం కన్నా ఏదో ఒక పని చేస్తూ సాగిపోయినప్పుడే మనం ప్రవహిస్తాం. నదికైనా మనిషికైనా ఉండాల్సిన గుణం ఒక్కటే, నిరంతరం ప్రవహించటం. అరుంధతి రామచంద్ర మాటలను వింటుంటే అది నిజం అనిపించింది. గతాన్ని మరిచిపోయే శక్తి కావాలి. ఇదివరకు ఈ నిశ్శబ్దం ఆలోచించటానికే అనిపించేది. ఇప్పుడు కూడా ఆలోచించటానికే, కానీ ఈ ఆలోచనలు మనసుని బిజీగా ఉంచటానికి. ఈ ఆలోచనల రూపు వేరు, విధానం వేరు. పిల్లలకి దేని గురించి చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి, దానికి ఏ పుస్తకాలు కావాలి, ఏ పుస్తకాలు చదవమని చెప్పాలి, ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు. అయితే అవి జవాబులు లేని బేతాళ ప్రశ్నలు కావు. వాటికి జవాబులు వెతకటం పెద్ద కష్టం కాదు. ఇంట్లోనే ఓ నిధి, ఓ జ్ఞాన సంపద ఉంది. అది బిందు వాడుకునే ల్యాప్టాప్. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఎలా ఉందో చూడాలి. చూసినా లాభం లేదు, ఉపయోగించటం రాదు. దానికన్నా ముందు కంప్యూటర్ నేర్చుకోవాలి. అందుకోసం క్లాసులకు వెళ్ళాలి. ఇలా ఆలోచిస్తుంటే ఓ కొత్త ప్రపంచం, మరో ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తూ పిలుస్తుంది. జీవితమంతా బిజీ బిజీ. ఇప్పుడు జ్ఞాపకాలు బాధించవు, అసలు గుర్తుకు కూడా రాకపోవచ్చు. అన్నీ కదులుతాయి, అన్నీ వదిలి వెళ్ళిపోతాయి. కానీ ఈ క్షణం ఉన్నది కదా, ఇది మన క్షణం, ఆనందాన్నిచ్చే క్షణం. ఎందుకు కాకూడదు? ఆనందంగా ఉండటం మన కర్తవ్యం కాదా? ఖచ్చితంగా మనదే. మన లోకాన్ని మనం సృష్టించుకుందాం. జీవితంలోని చివరి రోజులు ఎలా గడుస్తుంది అని అనుకున్నారు, కానీ ఈ చివరి రోజుల్లోంచే కొత్త చివుళ్ళు వస్తున్నాయి అని ఇద్దరు అనుకున్నారు. మంచి పని చేశాం. వృద్ధాశ్రమంలో ఉంటూ గతాన్ని తోడేసుకుంటూ ఉండే కన్నా ఈ పిల్లల కోసం ఓటబావి లాంటి చరిత్ర, సాహిత్యం తోడుకోవటం బాగుంది. రేపటి తరానికి వాళ్ళ వంతుగా ఓ చిన్న అడుగుని వేయిస్తున్నాం అనిపించింది. ఈ అంతర్మదనంలోంచి ముందు హాలాహలం పుట్టిన తర్వాత అమృతం వచ్చింది అని ఇద్దరూ అనుకున్నారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం, నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.